నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటాం. అట్లా నటించే వాళ్ళల్లో వాళ్ళు విలన్గా వేస్తారు, తండ్రిగా, అన్నగా, రకరకాల పాత్రల్లో పోషిస్తూ కథని బలోపేతం చేస్తారు. అట్లాంటి వారిలో మనకి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా ప్రత్యేకం. అన్ని రకాల పాత్రలు పోషించారు. పౌరాణికాలు వేశారు, చారిత్రకం వేశారు, సాంఘికంలో వేయడం కాకుండా సినిమాల కథలు రాశారు, నిర్మించారు. అయితే ఆయన సినిమాకి సంబంధించిన నేపథ్యం పక్కన పెడితే ఆయన ఆడపిల్లల తండ్రి. 4 ఆడపిల్లలు ఆయనకి. తండ్రిగా ఎలా ఉండేవారు అనే విషయాన్ని ప్రభాకర్ రెడ్డి గారి రెండో అమ్మాయి శైలజ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే నాన్నగారి సినిమాకి విలన్గా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ, ఒక మంచి తండ్రిగా కానీ అందరికీ పరిచితమే. ఇంట్లో నాన్నగా చంటప్పటి నుంచి మీరు ఎట్లా ఉండేదండి మీకు? నాన్నగారు ఐ థింక్ ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే వరల్డ్స్ బెస్ట్ ఫాదర్. చాలా కన్సర్న్, అంటే పిల్లలు మేము ఎట్లా ఉన్నాము, ఏ స్కూల్కి వెళ్ళాలనేది, తర్వాత ఇంట్లో పని వాళ్ళు జాగ్రత్త, అంటే వాళ్ళని మానిటర్ చేయడం కానీ, మేము బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నామని, తర్వాత అది నైట్స్ మాకు సెక్యూరిటీ అంతా ఎట్లా ఉందని, ఇంట్లో బయట వాళ్ళు ఎవరైనా వస్తారేమో, ఈ డోర్ ఆ డోర్ అంతా సర్ప్రైజ్ చెక్స్ చేసేవారు నాన్న. సో అట్లా మాకు అలవాటు. మేము టీనేజర్స్గా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి నైట్ కావాలని వచ్చేసి ఫ్రంట్ డోర్లో లాచ్ ఇలా ఇలా అనేవారు. అంటే మేము అటెంటివ్ ఉన్నామా, తెలుస్తుందా మాకు లేదా అనేది. సో అట్లాంటివన్నీ చేసేవారు. బట్ హీ వాజ్ వెరీ వెరీ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. స్కూల్కి వచ్చేవాళ్ళు, ప్రిన్సిపల్ని కలిసేవారు. సో అన్ని యాక్టివిటీస్లో హీ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ మోర్ దెన్ అమ్మ చేసేది. కానీ అమ్మ కొంచెం మా ఎడ్యుకేషన్, మమ్మల్ని డిసిప్లిన్డ్ ఉన్నంత వరకే, కానీ మిగతా వాటివన్నీ చూసుకునేది ఓవరాల్ సెక్యూరిటీ కానీ, చదువు కానీ, మా భవిష్యత్తులో ఏం చేయాలన్నదంతా కూడా నాన్నగారే చూసుకునేవాళ్ళు. మొత్తం అంతా ఆయన. మొత్తం. ఫస్ట్ నాన్నగారి నేపథ్యానికి వస్తే, నాన్నగారిది అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఎంతమంది వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి? నాన్నగారు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. 4 sisters 4 brothers వాళ్ళు. మా నాన్నమ్మ తాతయ్య తుంగతూర్తి అని సూర్యాపేట దగ్గర విలేజ్, అక్కడ ఉండేవారు. నాన్న అక్కడి నుంచి సూర్యాపేటకు వచ్చి చదువుకునేవారు. సూర్యాపేట నుంచి హై స్కూల్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి చదువుకున్నారు. మెడిసిన్ జాయిన్ అయ్యారు. మెడిసిన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో నెంబర్ నాన్నగారిది మొత్తం ఫ్యామిలీలో? సెకండ్. నాన్న సెకండ్. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి చదువుకున్న తర్వాత సినిమాల్లోకి అసలు ఎట్లా వెళ్ళాలని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకునేవారా? మాకు అంటే కంటిన్యూస్ గా అదే రిపీట్ అవుతా ఉండేది. ఎట్లా అంటే మాకు ఇండస్ట్రీలోకి వచ్చాక నాన్నకు ఫస్ట్ నుంచి పరిచయం వాళ్ళు మళ్ళీ వచ్చి కలవడం, తర్వాత నాన్న ఎవరితో అయితే సినిమాలు చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉండడం వల్ల నాన్నది హిస్టరీ అన్నట్టుగా కానీ, ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నట్టుగా, ఇట్ యూస్ టు బి ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే కాదు, మెడిసిన్ చదువుకున్నారు కదా? అదే అంటున్నాను. సో అట్లా మాకు నాన్న ఎట్లా మూవీస్ లోకి వచ్చారు అనేది మాకు తెలుసు. మేము ఎక్కడ చదివి వినలేదు. నాన్న మెడిసిన్ చదువుతుంటే బాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాన్నకి. హీ వాజ్ అన్ ఆల్రౌండర్. కబడ్డీ ఆడేవారు. హీ ప్లేడ్ ఫర్ స్టేట్ కబడ్డీ ఆల్సో. అప్పుడు డ్రామాస్ అంటే స్టేజ్ డ్రామా చాలా ఇష్టం నాన్నకి. సో హీ వాజ్ ఎవ్రీ డే, అంటే నాకు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్స్, డాక్టర్స్. వాళ్ళు నాకు ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ నరేట్ చేశారు. నాన్నగారు ఎప్పుడు నైట్స్ రికార్డ్స్ వర్క్ ఉంటే నైట్ వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేయడం, ఆ డ్రామాస్ కి అపియర్ అవ్వడం. ఏ ఫెస్టివల్, మెడికల్ కాలేజ్ ఫెస్టివల్స్ వస్తే నాన్న షోస్ చేసేవాళ్ళు. సో అట్లా బాగా డ్రామా మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాన్నకి ఫస్ట్ నుంచి. అట్లా డ్రామాస్ చేస్తుంటే నాన్నని ఒక పలానా డ్రామా చేస్తుంటే స్టేజ్ లో చూశారు పురుషోత్తం రెడ్డి గారు. సో ఆయన చూసి చాలా బాగా చేస్తున్నారని డిసైడ్ చేసి, నాన్న ఫైనల్ ఇయర్ మెడిసిన్ అప్పుడు. సో మెడ్రాస్ నుంచి ఆయన అప్పుడు మూవీ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. అప్పుడు చివరికి మిగిలేది మూవీ ప్లాన్ చేస్తున్నప్పుడు అందులో ఒక డాక్టర్ రోల్ ఉంటే
ఆ రోల్ కి నాన్నగారు అయితే బాగా ఫిట్ అవుతారని చెప్పి, బికాజ్ మెడిసిన్ ఎక్స్పోజర్ ఉంది, ప్లస్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, రెండు సెట్ అయిపోతే మెడికల్ గా మనం ఏం నేర్పక్కర్లేదు, ఆయనకి తెలుసు కాబట్టి. సో బాగా వస్తుంది అని చెప్పి మెడ్రాస్ నుంచి నాన్నకి ఫోన్ చేసి మెడ్రాస్ రమ్మని చెప్పారు. దట్స్ హౌ ఫస్ట్ మూవీ మొదలైంది నాన్నది. అంటే అసలు నాన్నగారి ప్రయత్నం లేకుండా అది జరిగింది ఫస్ట్ అది. ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంత obsession అబౌట్ యూనో డ్రామా ఉనింది కాబట్టి సినిమా వాజ్ జస్ట్ లైక్ వన్ ఎన్హాన్స్మెంట్ టు కరెక్ట్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్. సో ఇట్ కేమ్ వెరీ ఈజీలీ. ఫస్ట్ చేయడమే నాన్నగారు ఒక ఏజ్ కి మించిన రోల్ పాత్ర చేశారు వేశారు. డాక్టర్ గా, అండ్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు హిస్ కెరియర్, ప్లస్ రెండు యాక్టింగ్ అండ్ డాక్టర్ బోత్ డాక్టర్ వేర్ వెరీ క్లోజ్ టు హిస్ లైఫ్. అండ్ చేయడమే సావిత్రి గారితో చేయడం వల్ల, సో ఇట్ వాజ్ వెరీ చాలా పెద్ద స్టెప్ ఇన్ హిస్ లైఫ్. సాధారణంగా తన ప్రొఫెషన్ ఏదో అదే నటించడం అనేది వెరీ రేర్ గా Very జరుగుతుంది rare, ఎవరికైనా. rare. అదే ఆయనకి జరిగింది. యా, అదే జరిగింది. సో వాళ్ళే పిలిచి చేయమని చెప్పారు. ఆ తర్వాత ఒక 1 year అట్లా కొంచెం మూవీస్ లో హీ వాజ్ ట్రయింగ్ అన్నమాట. ఈ మూవీ తర్వాత అంటే హీ ఆల్సో హ్యాడ్ టు కంప్లీట్, అప్పుడు ఫైనల్ ఇయర్ మెడిసిన్ లో ఉన్నారు నాన్న ఫస్ట్ మూవీ చేసినప్పుడు. సో హీఈస్ ప్రొఫెషనలీ హీఈస్ డిగ్రీ హోల్డర్, MBBS. తర్వాత మెడ్రాస్ వచ్చి ఆ తర్వాత 63 నుంచి హీ కంప్లీట్లీ స్టార్టెడ్ ట్రయింగ్ మూవీస్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కువ పౌరాణిక మూవీస్ అవన్నీ స్టార్ట్ చేసి. కర్ణుడు పాత్ర అవి కూడా వేశారు కదా. అవును, అవును. తర్వాత నాన్నగారిది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్? అండ్ నాన్నగారు చాలా చిన్న వయసులోనే, అవునా? అమ్మకైతే యాక్చువల్లీ 9 years అని చెప్పారు అప్పుడు అమ్మ పెళ్ళి అయినప్పుడు. నాన్నగారికి ఎంత అప్పుడు? నాన్నకేమో 90, నా అమ్మకి నాన్నకి అబౌట్ 9.5 10 years ఓకే. డిఫరెన్స్. అంటే చదువుతుండగానే చేసేసారు మ్యారేజ్. ఆ రోజుల్లో అంత ఇమీడియట్ గా చేసేసేవారు. రిలేటివ్స్ దూరం వాళ్ళు అండి? రిలేటివ్స్. రిలేటివ్స్. అందువల్ల వాళ్ళు తొందరపడిపోయి చేసేయమని ఉంటారు. అవును, అవును. యా, యా. తర్వాత ఇప్పుడు మీరు నలుగురు పిల్లలు, సాధారణంగా అందరూ రొటీన్ గా మాట్లాడే మాటలు ఏంటంటే అయ్యో ఆడపిల్లలా అంటూ ఉంటారు జనరల్ గా. యా. కానీ మీరు మాట్లాడడం కానీ అవన్నీ చూస్తే మీ నాన్నగారికి ఆ ఫీలింగ్ ఉన్న భావన కనబడట్లా. మగపిల్లాడు లేడు అనే ఫీలింగ్ లేదు. లేదు, లేదు. ఎట్లా మీతోటి అంటే మీతో ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది నాన్నగారికి? మాతో మా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమంటే ఒక్కటి మాత్రం నాకు ఖచ్చితంగా, నాకు ఐ థింక్ ఐ నో, ఆయన ఎప్పుడు చూపించలేదు కానీ, బికాజ్ అంత జాగ్రత్త పడుతూ అన్ని సార్లు ఒకటే అదే మాట, ఇది బాగుందా, అక్కడ బాగుందా, స్కూల్లో బాగుందా, ఈ డ్రైవర్ అంటే అమ్మని అడుగుతానే ఉండడం. ఒకటి మాత్రం తెలుసు, విపరీతంగా జాగ్రత్త పడ్డారు అనిపిస్తుంది నాన్న మా గురించి. ఎందుకంటే ఆడపిల్లలు అని, అదే దట్ వాజ్ నైస్. అంటే ఏ తండ్రికైనా ఆ భయం ఉంటది ఉంటుందండి, సహజం కదా అది. యా. సో మా మిగతా రిలేటివ్స్ ఎవరైనా బయట వాళ్ళు అనేవాళ్ళు, నలుగురు ఆడపిల్లలయ్యా నీకు అని అనేవారు, కానీ నాన్న అసలు ఎప్పుడు దానికి ఏం రియాక్ట్ అయ్యేవారు కాదు. ఎందుకంటే బికాజ్ మేబీ వాళ్ళకు కూడా హోప్ ఉంటది, ఒక అబ్బాయి పుడతారేమోననే కదా జనరల్ గా ఉంటుంది ఆ రోజుల్లో. మరి బట్ నాన్నకి పూజలు, అమ్మవారు అంటే బాగా ఎక్కువ పూజలు చేసేవారు, శివుడి గుడికి వెళ్ళేవారు. సో అట్లా మా నలుగురికి కూడా పేర్లు కూడా అమ్మవారి నలుగురు పేర్లు చెప్పండి. మీ అక్కయ్య పేరు, మీ పేరు? అక్క పేరు గంగ. గంగ అంటే మా నాన్నమ్మ ఊర్లో గంగమ్మ తల్లి గుడి ఉండేది, ఇంట్లోనే వాళ్ళ ప్రెమిసెస్ లోనే గంగమ్మ తల్లి గుడి ఉంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టడం వల్ల అమ్మవారి పేరు పెట్టుకున్నారు. సరే, నాదంటే శైలజ, పార్వతీదేవి పేరు. తర్వాత నా చెల్లెలు శ్రీలక్ష్మి, లాస్ట్ చెల్లెలు పేరు విశాలాక్షి. అందరూ అమ్మవార్ల పేర్లే. అమ్మవార్ల పేర్లు. బాగా పూజలు అయితే మాకు, మేము ఏదన్నా అంటే కార్తీక మాసంలో విపరీతంగా ఎక్కువ ప్రతిరోజు ఒక పూజ ఉండేది. నాన్నగారు చేసేవారు బాగా? నాన్న అమ్మ విపరీతంగా సత్యనారాయణ వ్రతం గాని, కపాలీశ్వర్ టెంపుల్ కి వెళ్ళడం గాని, శివుడు పూజలు గాని. నాన్న అందులో మాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శబరిమలకి వెళ్ళేవారు. సో ఆ 40 days మాత్రం రోజు ఇంట్లో పూజలు జరగడం, తర్వాత శబరిమలకి వెళ్ళే పూజ ఇంట్లో చాలా పెద్దగా చేసేవాళ్ళు, అందరు స్వాములు వచ్చేవాళ్ళు. శబరిమలకి వెళ్తుంటే నా 40 days అంత జాగ్రత్తగా ఇంట్లో క్లెన్లీనెస్, ఆ పట్టింపులన్నీ బాగా ఫాలో అయ్యేవాళ్ళం. మీ చదువుల విషయంలో కానీ, లేదు చిన్నప్పుడు అంటే చదువు కొంచెం తర్వాతకు వస్తాం, ఇంకా చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలకి బట్టలు కొనడం కానీ, అటు ఇటు తిప్పి ఆడించడం, భోజనాలు తినిపించడం, జల్లేయడం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి ఆడపిల్లలకి.
అవి ఎప్పుడైనా నాన్నగారు వాటిలలో ఇంటరాక్ట్ అయ్యేవారా, అంటే పిల్లల మీద ఉండే ప్రేమతోటి? అసలు నా ఫ్రాంక్ గా చెప్పాలంటే నాన్నకి ఎప్పుడు టైం ఉండేవారు. అవును, సినిమాల్లో మరి తప్పదు. అందుకని తనకు దొరికిన కొంచెం టైంలో ఇవన్నీ మొత్తం, అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఫోన్స్ కూడా చాలా కష్టం కదండి. ఇక్కడ అవుట్డోర్ షూట్ వెళ్ళినా కూడా దూరం నుంచి ఎక్కడున్నా కానీ, అంటే రాజస్థాన్ వెళ్ళారు, తర్వాత నైనితాల్ వెళ్ళారు. మొన్న మేము నైనితాల్ వెళ్తే మాకు మా చెల్లెలు చెప్తా ఉంది, ఆ రోజుల్లో ఫోన్ లేకపోతే మళ్ళీ మొత్తం కిందికి దిగి వచ్చి పీసీఓ దగ్గర ఫోన్ చేసి కనుక్కునే వాళ్ళు, అంటే ఎలా ఉన్నారంట. నైట్ ఫోన్ చేసి అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేసి నైట్ కనుక్కునేవాళ్ళు. సో టైం ఎక్కువ ఉండకపోయింది మాతో ఇంటరాక్ట్ చేయడం. ఉన్నప్పుడు మాత్రం ఆ కొంచెం టైంని ఎంత క్వాలిటీ ఆ స్పెండ్ చేయాలి, ఎంత బాగా స్పెండ్ చేయొచ్చు అనేది ఆ కొంచెం టైం సరిపోయింది మాకు. అంటే మాతో కూర్చోవడం, భోజనం చేయడం, ఇది బాగుంటది, ఇది తినాలి, ఇది బాగుంటది అంటే, మేము ఏదైనా మామూలు పొటాటో ఫ్రై అట్లా తింటే, ఆలు ఏంటి, ఆలు మనం తినేది కాదు, ఇంకా వెజిటబుల్స్ లేకపోతే పొటాటో చేయాలి, మిగతా వెజిటబుల్స్ తినాలని చెప్పేవారు. అట్లా ఒక లెవెల్లో వాట్ ఈస్ ఆ లెవెల్ ఒక లెవెల్ ఉండేది. మళ్ళీ ఇంకో సైడ్ ఏమో పని వాళ్ళతో బాగుండాలి, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని 2 డిఫరెంట్ వేరియేషన్స్ లో చెప్పారు. ఎలా ఉండాలి అంటే బిగ్ పెద్దవాళ్ళు అంటే ఇట్లా మర్యాద ఇవ్వాలా, యూ షుడ్ ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే చిన్నతనం అని, అట్లా వాట్ ఈస్ ఒక అర్హత ఒక మన ఇది ఉండాలి, మన స్టేటస్ కి ఇట్లా ఉండాలని ఒక సైడ్ చెప్పేవారు. ఇంకో సైడ్ ఏమో వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పొద్దు అని, ఎవరింటికి వచ్చినా సరే వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి పంపించేవాళ్ళు, ఏదో ఒక భోంచేసి వెళ్ళు అని చెప్పి. సో ఈ హ్యాడ్ కంప్లీట్ వెరీ రైట్ ఐడియాలజీస్. ఈ డబ్బు లేని వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళు, హై ఆర్ లో, హై క్లాస్ అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనం హై లెవెల్ అని అంటాము. మనీ ఒకటే కాదు, మన ఆలోచనలు కూడా హైగా ఉంటాయి కాబట్టి దేసే వీఆర్ హై క్లాస్. లో క్లాస్ ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఏది ఇట్లా చేస్తే ఇట్లా డబ్బు వస్తుంది, అట్లా చేస్తే ఇది చేస్తాం, ఆ లాయల్టీస్ అవన్నీ వాటిని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయాలని యూస్ టు క్లాసిఫై, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఐడియాలజీని బట్టి తప్పించి మనం మనీతో కాదు క్యాలిక్యులేట్ చేసేదాన్ని. అండ్ వెల్త్ గురించి ఎప్పుడు మాకు ఇది ఇంపార్టెంట్ అని అయితే ఎప్పుడు చెప్పలేదు మాకు, ఎందుకంటే మనీ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఉన్న డబ్బు కూడా ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉంటే అది డబ్బు విలువ అప్పుడు మనకి డబ్బు అంటే ఎవరికైనా అవసరపడితేనే అది దానికి వాల్యూ, లేకపోతే దానికి ఏం వాల్యూ లేదని చెప్పేవారు. అది చిన్నప్పటి నుంచి అట్లా ఐడియాలజీ. మీ స్టడీస్ విషయంలో మీకు ఫ్రీడమ్ ఇచ్చారా, ఆయన చెప్పినవి చదవమనేవారా? లేదండి, అంటే చదువు పెద్ద నేనేమే మా ఎల్ల సిస్టర్ నాకు మేము చదువుకుంటుండగానే నేనైతే ఫస్ట్ ఇయర్ కాలేజ్ లోనే పెళ్లి చేసేసారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం 18 రాగానే పెళ్లి చేసే అలా అన్న ఆలోచన ఉండేది అందరికి. అందులో ప్రెషర్స్, ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకోవాలని చెప్పి సంబంధాలు రావడం, మూవీ ఇండస్ట్రీలో కొంతమంది అడగడం వల్ల నాన్నకి మళ్ళీ మూవీ ఇండస్ట్రీలో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో అట్లా ఇమీడియట్ గా పెళ్లిళ్ళు చేయడం. నాన్నగారి అరేంజ్డ్ మ్యారేజెస్? ఆల్ 4 అరేంజ్డ్ మ్యారేజెస్. అండ్ చదువు విషయంలో మాత్రం మిగతా 2 సిస్టర్స్ కి బాగా లేదు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, ఏం చెయ్యాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యండి అని. మా చిన్న నా తర్వాత సిస్టర్ కి హోమ్ సైన్స్ లో, లాస్ట్ సిస్టర్ కి మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మెడిసిన్ చేయించారు, తన డెంటిస్ట్. సో అట్లా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు సాధారణంగా ఎక్కడ చూసినా అదే చెప్తారు, ఎవరైనా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సినిమాల్లోకి రానివ్వరు. అంటే ఇప్పుడు సంగతి వదిలేసి ఇప్పటి మాట చెప్పట్లేదు, అందుకే అంటున్నాను. ఎందుకంటే నేను చాలా మంది పిల్లలు, ఇప్పుడు గుమ్మడి గారి డాటర్స్ తో మాట్లాడాను, నిర్మలమ్మ గారి అమ్మాయితో మాట్లాడాను, ఎవరితో మాట్లాడినా కూడా మమ్మల్ని అసలు అటు పక్కన కూడా రానిచ్చేవాళ్ళు కాదు అని. కారణం ఏమిటి? ఎప్పుడైనా డిస్కస్ చేసేవారా మీతో అలాంటి విషయాలు? అంటే మాకు అట్లా పక్కకు రానివ్వడం అనంత ఏం లేదండి. వీఆర్ వెరీ ఫ్రీ. ప్రతి వీక్ ఆల్మోస్ట్ 1 వీక్ లో 2 times కూడా ప్రివ్యూ షోస్ ఉండేవి. మేము బాగా వెళ్ళేవారు చాలా. నానందులో 12 కాపురం అప్పటి నుంచి రెగ్యులర్ గా మేము సెట్స్ కి వెళ్ళేవాళ్ళం.
నేను 12 కాపురం షూటింగ్ జమున గారు చేసిన ఒక సీన్ చూసాను. నాకు వివిడ్ మెమరీ ఆఫ్ ఇట్. అసలు తను మెట్ల మీద నుంచి దిగి వస్తుంది అని రీటేక్స్ చేస్తా ఉంటే అబ్బాయి బోర్ కొడుతుందని వెళ్ళిపోయాను. కానీ అప్పటి నుంచి కూడా మేము బాగా షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ ఒక యూనో ఎక్స్పోజర్ ఉండాలంటే ఆ జ్ఞానం ఉండాలని అనుకున్నారేమో. అండ్ మూవీ సీన్స్ కానీ మ్యూజిక్ కానీ ఆ కథ కానీ బాగా డిస్కస్ చేసేవారు నాన్న. ఆ దాంట్లో వీ హ్యాడ్ అ ఫ్రీ ఓపెన్ కాన్వర్జేషన్. ఈ మూవీలో ఇట్లా చేస్తున్నాము, ఈ కథ. కార్తీక దీపం తర్వాత షోస్ బాగా వేశారు. ఆ షోస్ తర్వాత ప్రతి ఒక్క షో తర్వాత ఎవరేమంటున్నారు, ఎక్కడ ఏ పాయింట్ ఉంది అని దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. గృహప్రవేశం అప్పుడు ఏ మూవీ అయినా కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉండేది. ఖైదీ కాళిదాస్ తీసినప్పుడు యాక్చువల్లీ డబ్బింగ్ కి ఇంగ్లీష్ లైన్స్ చెప్పడానికి ఎవరు లేరని నాతో చెప్పించారు. సో అట్లా మాకు రీ రికార్డింగ్ అప్పుడైతే నేను ప్రతి మూవీకి రీ రికార్డింగ్ అప్పుడు వెళ్ళానండి. సో నాకు అట్లా తెలుసు ఎంత ప్రతి స్టేజ్ ఆఫ్ టెక్నికల్ సైడ్ ఏమేం చేశారని మాత్రం బాగా తెలుసు నాకు. కార్తీక దీపం అప్పుడు షూట్స్ కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో ఆ ఎక్స్పోజర్ ఉంది, రానివ్వలేదని. సో మాకు వాళ్ళు నాన్న మమ్మల్ని దగ్గర రానివ్వడం అనేది అది వేరే విషయం. వీఆర్ నాట్ ఫ్యాసినేటెడ్. మాకు ఏది కొత్తది కాదు. ఎవరిని చూసినా కూడా ఓహో ఈయన ఫలానా ఆయన చూసాము అన్నట్టుగా. ఇప్పటిలాగా పరిగెత్తి వెళ్ళి వాళ్ళని చూసి ఓ వీళ్ళు ఇంత పెద్ద యాక్టరా అన్న ఇది లేదు. ఫస్ట్ నుంచి చూడడం కాదండి, మెడ్రాస్ లో కూడా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ అ స్మాల్ కమ్యూనిటీ. సినిమా అనేది ఒక వెరీ క్లోజ్ కమ్యూనిటీ అండ్ వెరీ క్లోజ్ నెట్. ఒకరికొకరు రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళు. తమిళ యాక్టర్స్ అయినా కూడా హిందీ కూడా నార్మల్ గా వాళ్ళు అవార్డ్ ఫంక్షన్స్ అన్నిటికీ వచ్చేవాళ్ళు. అందువల్ల పెద్దగా కొత్తగా అనిపించింది, అందరితో కలిసి ఫ్యామిలీలో కలిసిపోవడం. అండ్ ఇట్ వాజంట్ వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది లేదు. దే ఆర్ ఆల్సో లైక్ అస్ అనేది. ఎందుకంటే మామూలుగా మాట్లాడేవాళ్ళు. అండ్ దే యూస్ టు స్పీక్ వెల్. ఎంత పెద్ద యాక్టర్ అయినానండి అసలు వాళ్ళు పలకరించి మాట్లాడడం, అందరికి నమస్కారం పెట్టడం. బికాస్ దట్ ఆ రోజుల్లో వాళ్ళకున్న బిహేవియరల్ ప్యాటర్న్ ఇస్ నో కంపారిజన్ టు టుడేస్ యాక్టర్స్. ఐఎమ్ సారీ టు కామెంట్ ఆన్ దట్. అందరూ అనే మాట తప్పనిసరిగా అగ్రీ అవ్వవలసిన విషయం. ఎంత పెద్ద యాక్టర్ అయినానండి. ఇప్పుడు ఇండస్ట్రీలో శ్రీదేవికి మించిన యాక్టర్ లేరు హీరోయిన్స్. ఇప్పటికైనా నోబడీ కెన్ బీట్ హర్. జయప్రద కానివ్వండి, వాళ్ళ తరహా వేరే. వాళ్ళైనా కూడా సెట్కి వస్తే నేను చిన్న అంటే ది డోంట్ హ్యావ్ టు స్టాండ్ అప్, డోంట్ హ్యావ్ టు విష్, కానీ నిలబడి పలకరించేవారు. సో అది దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ డేస్ యాక్టర్స్. వాళ్ళ యూనో ద వే దే యూస్, వాళ్ళ నడవడికి మనకి చాలా ఇప్పుడున్న ఆర్టిస్ట్. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలు కూడా చేశాను కాబట్టి నేను. బికాస్ ఇఫ్ ఐ డిడ్ంట్ చేశాను ఓకే కొంతవరకు దే విల్, బట్ నాట్ ఇట్స్ ఫోర్స్డ్. ఆటోమేటిక్ గా రాదు వాళ్ళకి. మనం ఎవరైనా పెద్దవాళ్ళని చూడగానే నమస్కారం పెడతాం కదా, అది రాదు వాళ్ళకి. అది కావాల్సినంత గౌరవం అది ఉండటం లేదు. అది ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఆ మాట. చేయలేకపోతున్నాం కొత్త వాళ్ళతోటి అనే మాట అందరూ అంటున్న మాట. అంటే స్ట్రాంగ్ గా దే సెండ్ అవుట్ దట్ ఎనర్జీ. మేము యాక్టర్స్ వీఆర్ డిఫరెంట్. వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవడం, వాళ్ళే ఫీల్ అవుతున్నారు. నోబడీ ఈస్ గివింగ్ దట్ థింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కూడా బికాస్ ఆఫ్ ద ఫోన్స్ అండ్ ద సోషల్ మీడియా. ఏ చిన్న విషయం అయినా ఒక పెద్ద విషయంగా దాన్ని ప్రాపగేట్ చేయడం వల్ల దే బికమింగ్ మోర్ దెన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఆల్ వెరీ దే ఆర్ సేమ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్, బట్ దే మేడ్ టు బి సూపర్ హీరోస్ అండ్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. జనరేషన్ చేంజ్ వచ్చేసరికల్లా ఈ చేంజ్ కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు పర్సనల్ గా చూస్తే గనక మనకి నాన్న అంటప్పుడు మనం ఒకలాగా చూసుకుంటాం, మన నాన్న ఇలా అని. సినిమాల్లో నటించేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి చాలా పెద్ద విలనీగా నటిస్తారు. అప్పుడు ఒక్కొక్కసారి చూస్తే అంటే ఆడియన్స్ చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. ఆర్టిస్ట్ అయినా కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇలా చేస్తున్నాడు, హీరోయిన్ ఏడిపించేస్తున్నాడు ఇట్లా అని దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే ఆ క్యారెక్టర్ ని తిట్టడమే, పర్సన్ కాదు. కానీ అట్లా నాన్నగారు భయంకరమైన విలన్ వేషాలు వేసినప్పుడు మీకు ఎలా అనిపించేది? చాలా చూస్తే యాక్చువల్లీ నేను 4th or 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు మేము
ఆ ఏరియా గుర్తు రావట్లేదు, తేనాంపేటలో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము house లో. అప్పుడు నాన్న షూటింగ్ నుంచి వస్తున్నారంటే నేనేమో అప్పుడే స్కూల్ నుంచి వచ్చి స్కూల్ యూనిఫామ్, ట్యూషన్స్, మాదో రొటీన్ ఉండేది. అమ్మ అందుకో హెయిర్ ఆయిల్ చేస్తుందో ఎవరో, నాకు గుర్తులేదు, ఎవరో హెయిర్ ఆయిల్ చేస్తున్నా, పరిగెత్తెళ్ళి ఇంటి వెనకాల తులసి చెట్టు ఏదో ఉంటది కదా అక్కడ, దాని వెనకాల దాచుకున్నా. నాన్న వస్తున్నారంటే అక్కడ కూర్చుంటే ముందు కనపడుతుంది. ఆ రోజుల్లో వాస్తు అలా ఉండేది, అవునండి, కనపడుతుంది స్ట్రైట్. అవును. సో అక్కడి నుంచి చూస్తున్నాను నాన్న ఎప్పుడు లోపలికి వచ్చి ఆ మేకప్ తీసి లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడదామని. అప్పటిదాకా వెళ్ళి పలకరించేదాన్ని కాదు, ఎందుకంటే ఒక్కోసారి నాకు గుర్తుంది ఆ విగ్స్, ఆ మేకప్, ఆ చూడ్డానికంటే ఒక్కోసారి ఆ బూట్స్, ఆ కాస్ట్యూమ్ తో వచ్చేవారు. అసలు చాలా భయం వేసేది నాన్న చూడడానికి. అది కొంచెం రోజుల తర్వాత రియలైజ్ చేశాను, ఎంత నాన్నని చూసి భయపడితే ఎట్లా. ఐ హావ్ టు గెట్ యూస్ టు హిమ్, ఐ హావ్ టు, ఆ మూవీనే కదా, మేకప్ కదా, తుడిచేది కూడా చూస్తుంటాను, మేకప్ ఎలా తీస్తున్నారు. ఆ తర్వాత అట్లా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నా, ఆ మేకప్ ఎలా తీస్తున్నారు, నాన్న స్కిన్ అంత బాగా ఎలా ఉంది, ఇన్ని చేసినా కూడా అవన్నీ నోటీస్ చేయడంతో భయం అనేది పోయింది. బట్ చాలా భయం వేసేది నాన్న చేసే రోల్స్. ఎక్కువ సినిమాలు అన్ని చూడలేదు అప్పట్లో, బట్ ఈ దొంగలకు దొంగ ఈ మూవీస్ చేయడం, సో మేకప్ చేయడానికి కూడా టైం ఉండకపోతే ఇంటికి వచ్చేసేవారు, ఎందుకంటే నాన్న యూస్ టు డూ హిజ్ మూవీస్ కాబట్టి. ఈ మేకప్ తీసే టైంలో, లేకపోతే మార్నింగ్ మేకప్ వేసుకునే టైంలో స్టోరీ డిస్కషన్స్, మీటింగ్స్, మిగతా వాళ్ళు ఎవరైనా కలవడానికి వస్తే ప్రొడ్యూసర్స్, వాళ్ళతో మాట్లాడుతూ ఈ పనులు చేసుకునేవారు. సో ఆ ప్రాసెస్ ఎప్పుడైతే వేసుకోవడం చూసానో, తీయడం చూసానో, ఆ భయం నెమ్మదిగా తగ్గిపోయింది. అయితే టీనేజ్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగానే కొన్ని సినిమాల్లో రేప్ సీన్స్ ఉంటాయి, వాళ్ళు నిజంగా వాళ్ళని రేప్ చేసినంత భయంకరంగా తీస్తారు సినిమా అని తెలిసినా కూడా. అలాంటి సీన్స్ లో నాన్నగారిని చూస్తే ఎట్లా అనిపించేది మీకు? అది సినిమా అని తెలుసు కానీ మనకి నాన్న అనేది ఒకటి, ఎందుకంటే భయం వేసేదండి, ఎందుకంటే వీఆర్ ఆల్సో ఇన్ దట్ ఏజ్ కదా. ఇది ఎవరైనా టచ్ చేస్తే ఎవరన్నా, ఆ భయం అనేది బాగా ఎక్కువ ఉండేది. సో యాక్చువల్లీ వాట్ సినిమాలో చూసే అప్పుడు నాన్న చేస్తున్నారని వీఆర్ ఆల్వేస్ కాన్షియస్. సో ద ప్రెషర్ వాస్ ఫ్రమ్ అవుట్ సైడ్. మా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కన్నా external pressures were so much. Fathers doing roles like that, your father is the villain, so parvaledu, but he's acting ane anta pedda thought maturity ledu. సో కొంచెం క్వైట్ గా ఉండే. నాన్న ఒకసారి స్కూల్ మీటింగ్ కి వచ్చారు, మా నాన్న ఎందుకు వచ్చారబ్బా మీటింగ్ అని ఎవరన్నా ఏమన్నా అంటారేమో అన్న కానీ, ఆ డిఫరెంట్ టీచర్స్, ప్రిన్సిపల్ వాళ్ళందరూ కొంచెం ఆ విఐపి ఇంపార్టెన్స్ ఇస్తే, ఓ దట్ మీన్స్ ఇట్స్ సంథింగ్ గుడ్, హీఈస్ నాట్ దట్ బ్యాడ్, హీఈస్ అ నైస్ పర్సన్ అని అనుకున్నాం అప్పుడు. సో అట్లా స్లోగా తర్వాత +2కి వెళ్తుంటే రోడ్ మీద మేము అప్పటికి కార్స్ యూస్ టు కమ్ అండ్ పిక్ అస్ అప్, ఎక్స్పోజర్ నెమ్మదిగా జనాలకి ఎక్స్పోజర్ ఉండేది, అబ్బాయిలు వాళ్ళంతా తిరిగేవాళ్ళు. కాలేజ్ +2 అంటే అక్కడ కాలేజ్ లో మెడ్రాస్ లో డోంట్స్ అంటే తమిళ్లో అనేవారు, ఉన్నమే సొల్లాది ఇంగడా అంద పొన్న, ఏమనకండి విలన్ కూతురు జాగ్రత్త అని అట్లా జోక్ చేసేవాళ్ళు. సో అవన్నీ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అట్లా. అప్పుడు ఆ చెల్లెని కూడా అట్నే అనేవంటే, ఎప్పుమే విలన్ పొండుదాంట హీరోయిన్ అని చెప్పేసి వెళ్తే, అంటే విలన్ కూతురే ఎప్పుడు హీరోయిన్ అని చెప్పేసి వెళ్ళిపోయి అట్లా మేము సెల్ఫ్ డెవలప్ చేసుకున్నాం. లైక్ టు take everything in a positive way. Correct andi, avunu. And then slowly, simultaneously, Nana chestunna cinemalu made a bigger impact on our lives than his roles. Because endukante role chesevaru bayata shoot chesi vachevallu, mem eppudaina చూస్తే ఒక ట్రెండ్ చూసాం. ఆల్ హిస్ 400 మూవీస్ అయితే మేము చూడలేదు కదా. బట్ వేరే సినిమా అనేది కథలు డిస్కస్ చేసేవాళ్ళు ఇంట్లో రైటర్స్ వచ్చేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళందరితో కూర్చొని తర్వాత నాన్న రాస్తుంటే ఎప్పుడైనా రాసి పెట్టేసి ఫైల్ వెళ్తే అక్కడ వదిలేస్తే ఏదైనా చదవాలని, అంటే మాకు అప్పుడు తెలుగు రాకపోతే నేను చిన్నప్పుడే తెలుగు ఫస్ట్ స్టాండర్డ్ నేర్పించి అమ్మ, మా మెడ్రాస్ లో మాకు తెలుగు ఉండదు కదా అక్కడ, సో నేర్పించారు. సో నెమ్మదిగా ఆ లైన్స్ చదివి ఎక్కువ నాన్న ఇంగ్లీష్ లో రాసేవారు, స్క్రీన్ డిస్క్రిప్షన్ అంతా ఇంగ్లీష్ లో రాసేవారు. ద వే హీ యూస్ టు రైట్ ఎంత క్లియర్ గా రాసేవారు అంటే,
ఆ చూస్తుంటే ఐ మీన్ యూ కెనాట్ బట్ హెల్ప్ అప్రిషియేట్ ఎంత బాగా రాసిన ఒక చిన్న విషయాన్ని ఇంత క్లియర్ గా ఎంతసేపు చెప్పారు అంటే విజువల్ గా అది ఒక సెకండ్ సీనే, కానీ దాంట్లో లైట్ ఎంత ఉంటది, దాంట్లో యూనో ఆ ఎక్స్టీరియర్ యూనో ఎవ్రీ స్మాల్ థింగ్. అంటే ఎస్వి రంగారావు గారు ఆ బోట్ మీద కూర్చొని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనేది ఆ కాటమెరాన్ మీద కూర్చొని 12 కాపురం సీన్ లో బాబు ఒంట్లో బాగాలేకపోతే ఒకటే సీను, సాంగ్ కూడా కాదు, ఆయన అక్కడ కూర్చొని ఉంటే ఆ హౌస్ లోంచి ఆ లైట్ అంతే పడుతుంది, అంటే ఆయన లైఫ్ లో అంతే వెలుగు మిగిలిపోయింది, మొత్తం చీకటే అనేది హీస్ రిటర్న్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ ఆ సీన్ గురించి అంత రాశారు నాన్న. సో 12 కాపురం ఇస్ మైట్ బి ఎ గ్రేట్ మూవీ, బట్ there's so much that has gone. If it is a hit, it's only purely because of the emotions. 12 కాపురం is a grand movie, but it's purely because of the emotions, clubbed together. ఒక మనిషి ఆ సినిమాకి వెళ్ళి బాధపడతారు, ఫీల్ అవుతారు అని అంటే అవన్నీ ఉండడం వల్లే కదా అంత సినిమా బాగా నడిచేది. కరెక్ట్ అండి. ఇప్పటికీ అది ఎప్పుడు టీవీలో వచ్చినా ఇప్పటికీ చూస్తూ అట్లా. సో విలన్ గా చేశారని కానీ దట్ వాజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ మై ఫాదర్. ద రెస్ట్ వాజ్ ఎప్పుడు ఫాదర్ గా ప్లే చేసేవాళ్ళు. తర్వాత కొన్ని డైలాగ్స్, కొన్ని గృహప్రవేశంలో డైలాగ్ రాశారు కదా, ఆడదాని బ్రతుకు నుంచి కోడలుగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని కోడలుగా వెళ్తే తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. తర్వాత కుంకుమ తిలక మూవీలో తన భర్త పోయినా కానీ బొట్టుతో ఉండాలని. సో దోస్ ఆర్ దోస్ న్యూవాన్సెస్ దట్ ఎప్పటికీ మిగిలిపోతాయి. మొన్న ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేసి ఐ డిడ్ ఆల్ దట్ యువర్ ఫాదర్ షోడ్ ఇన్ హిస్ మూవీస్ అని చెప్తున్నారు. అంటే ఆ పర్టిక్యులర్ థింగ్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ సంబడీస్ లైఫ్, ఇట్స్ మేడ్ అన్ ఇంపాక్ట్. సో అట్లాంటి మెసేజెస్ ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లేవని అంటున్నారు కానీ బట్ దే షుడ్ బి సంథింగ్ దట్ ఇంపాక్ట్స్ అ పర్సన్. సినిమా హ్యాస్ ద పవర్ టు, ఆ శక్తి ఉంది సినిమాలో. ఇప్పుడు అలాంటి చూపిస్తే ఒకరు చూసి అది నేర్చుకుంటారనే శక్తి చాలా శక్తివంతమైన యూనివర్సల్ మీడియా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసేది సినిమా. క్రికెట్ ఎట్లాగో అందరికి ఇష్టము, సినిమా కూడా అంతే. సో అట్లా సినిమా కెన్ బి యూజ్డ్ లైక్ దట్. సో అలా చూపించేవారు నాన్న సినిమాల్లో. దట్స్ వై ఐ థింక్ హి హడ్ మోర్ విమెన్ ఆడియన్స్ వాచింగ్. సో విలన్ అనేది మర్చిపోయాం. అందుకే ఎవరైనా విలన్ ప్రభాకర్ రెడ్డి అనేసి ఎందుకంటే విలన్ అని రాస్తారు. హి హడ్ అదర్ థింగ్స్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్చువల్ గా, అంటే విలన్ ఒక్కటే కాదు నాన్నగారు వేసింది. తర్వాత ఇప్పుడు వీటితో పాటు సినిమాల్లో మనం అనుకున్న ఒక్కొక్కసారి ఈ రేప్ సీన్స్ తో పాటు సినిమాల్లో చచ్చిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి. అవి ఎట్లా అనిపించేది మీకు? నాన్న ఇంటికి వచ్చిన దాకా, నాన్నని చూసిన దాకా కొంచెం మళ్ళీ ఇదే అనిపించింది. యాక్చువల్లీ ఆ సీన్ వస్తే కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళం. ఫ్రాంక్లీ ఐ డిడ్ంట్ వాంట్ టు సీ దోస్ సీన్స్. మేము నలుగురం అంతే. మా చిన్న చెల్లెలు అయితే ఎప్పుడు పోట్లాడేది, ఎందుకు నాన్న నువ్వు అట్లాంటి సీన్స్ చేస్తావు, చెయ్యొద్దు అని చెప్పేది. సో పర్వాలేదు అంతే, అది చేయాలి, మర్చిపోవాలని చెప్పి. ఎందుకంటే కార్తీక దీపంలో కూడా శోభన్ బాబు శ్రీదేవిది ఫస్ట్ నైట్ సీన్ ఏదో ఉంటే ఆ రోజు నాన్న ప్రివ్యూ చూసింది, బాగుందా మూవీ అంటే బాగుందన్న, చాలా బాగుంది మూవీ, కానీ నాకు 2 సీన్స్ నచ్చలేదు అని చెప్పాను. ఆ డెత్ సీన్ ఒకటి, తర్వాత శ్రీదేవి శోభన్ బాబు ఎందుకు ఆ చేతులు ఇట్లా అనాలి అని చెప్పాను. అది అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు నాన్న, హీ కెనాట్ టెల్ బికాస్ ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్. బికాస్ దోస్ డేస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టాబూస్. He used అంటే certain things were discussed but not everything కదా. అదా అది అవసరం ఉంటుంది సినిమాకి, చూస్తారు జనాలు అని అన్నారు. సో పోనీ, సో పీపుల్ చూస్తారు కదా, అది ఎక్స్ప్లెనేషన్ సరిపోయింది మాకు. బట్ వి డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ అంత ఆ సీను ఆ సినిమాకి అవసరం అని మాకు లేదు. బట్ హీ థాట్ అది కూడా ఎందుకు ఉండాలని మేము అనుకునేవాళ్ళం. కరెక్ట్, అది పర్ఫెక్ట్ గా అడిగారు, ఆయన కూడా పర్ఫెక్ట్ గా చెప్పారు. అంతే. ఇట్లా ఫ్రీడమ్ బాగా హ్యాపీ. అంటే ఏదైనా మీరు స్ట్రైట్ గా మాట్లాడగలిగేవారా? ఏమైనా మాట్లాడితే నాన్న కేకలేస్తారేమో అన్నట్టు భయం? నాన్న అరిచినట్టు మాకు గుర్తు లేదు అసలు, కొట్టినట్టు కానీ తిట్టినట్టు లేదు. అంటే ఇట్ వాజ్ మోర్, ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ ఫియర్ అండి, బట్ రెస్పెక్ట్. అది ఉంటుంది.
భయంతో కూడిన గౌరవం ఉంటుంది. రెస్పెక్ట్ ఉండేది. నాన్న అంటే రెస్పెక్ట్ కన్నా ఎవ్రీథింగ్ యూస్ టు ఓవర్లాప్. రెస్పెక్ట్ కన్నా ఎక్కువ ప్రేమ ఉండేది. సో ప్రేమ రెస్పెక్ట్ రెండు కలిపి ఎక్కువ ఏమి అసలు నాన్న ఇది అంటే ఇది చేస్తే ఇలా ఉంటే బాధపడతారు అని తెలిసిన విషయాలు ఏమి మేము చేయలేదు. మానేసేయటం. అసలు నాన్నగారు కూడా మాకు అంటే మాకు ఏదన్నా ఉంటే కూడా నాన్న డైరెక్ట్ గా చెప్పేవారు, డైరెక్ట్లీ. బికాజ్ ఎందుకంటే మళ్ళీ అమ్మ కమ్యూనికేట్ చేసి అమ్మ మాతో చెప్పి మళ్ళీ ఇట్ విల్ బి లాస్ట్ ఇన్ కమ్యూనికేషన్ అని చెప్పి ఏదున్నా గ్యాప్ వస్తుంది కదా. వెరీ సెన్సిటివ్ గా అసలు మళ్ళీ బాధపడకుండా ఉండాలని చెప్పి జాగ్రత్తగా చెప్పేవారు. అంటే అమ్మాయికి ఎలా చెప్పాలో అలాగా అబ్బాయికి వెరీ మెచ్యూర్డ్ వే. అంటే నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నాను, అతను ఎక్కువ ఎక్స్కర్షన్స్ పంపించేవాళ్ళు కాదు. సో 10th లో కాశ్మీర్ గుల్మార్గ్ అనే స్కూల్లో తిప్పడానికి తీసుకెళ్తుంటే ఒకటి మా బయలుదేరుతుంటే ఎక్కువ మాట్లాడొద్దు, ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి, సరేనా సరేనా అన్న అంతే. అప్పుడు ఎందుకు అట్లానంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అని అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఏదైనా మాట గబాలను అనకూడదు, ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఏదైనా అనేసాం అనుకున్న తర్వాత మనం బాధపడతాం, అవతల వాళ్ళని ఇంకా బాధ పెడతాం. సో అందుకని ఆ మాట అన్నారని అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఏది చెప్పాలో అది చెప్పారు కరెక్ట్ గా. ఏది అవసరం అంతే, ఎప్పుడు అంతే. ఏది ఉన్నా కానీ ఎంత పెద్ద విషయం అయినా 4-5 మాటల్లో చెప్పేవారు చాలా, అంతకంటే ఇంకా అంతే లేదు. నాన్నగారితో గేమ్స్ ఆడుకునేవారా మీ అందరు? లేదండి, నాన్న నేను పుట్టినప్పటి నుంచి నాకు గుర్తు, అంతకు ముందు నాకు తెలియదు. మరి అసలు ఎప్పుడు నాన్నకి టైం అనేది టైం వాజ్ సో తక్కువ అనిపిస్తుంది, కానీ ఆయనతో స్పెండ్ చేసిన కొంచెం టైం అనేది ఎంత పెద్ద మూమెంట్ గా మిగిలిపోయింది. క్వాలిటీ ఆఫ్ టైం. యా, బర్త్డే అయినా బయటికి తీసుకెళ్లడం, యూస్ టు గో అవుట్ స్పెండ్ ఈవినింగ్స్. అంటే 8 అట్లా వచ్చేవారు మాక్సిమం. ఎర్లీ అంటే అది 8 అంతే కదా మరి. సో బయటికి వెళ్ళే వాళ్ళం బాగా. యూస్ టు ఎక్కువ రోజు మాత్రం ఆల్మోస్ట్ బయటికి వెళ్ళడం అనేది అన్యూజువల్ కాదండి. ఆల్మోస్ట్ 3-4 times ఇన్ వీక్. మాకు స్కూల్ ఉన్నా లేక హాలిడే అయినా కాకపోయినా యూస్ టు టేక్ అస్ ఫర్ ఐస్ క్రీమ్ అండ్ దెన్ మెరీనా బీచ్కి వెళ్ళేవాళ్ళం. సో అమ్మ నాన్న కూర్చొని మూవీస్ డిస్కస్ చేసేవారు, మేమేమో కాసేపు ఆడుకొని. ఎస్పెషలీ ఫుల్ మూన్ అయితే మాత్రం డెఫినెట్ గా బీచ్కి వెళ్ళేవారు. బాగుంటుంది కదా చూడడానికి. ఇప్పుడు లాగా లేదు, అప్పుడు చాలా క్లీన్ గా నీట్ గా ఉండేది బీచ్. జనాభా పెరిగారు కదా మరి తప్పదా. అండ్ ఆల్సో ఇట్ వాస్ క్వైట్. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలని అంటే తీరిగ్గా అంత నాయిసీగా, నాయిస్ పొల్యూషన్ లేదు. సీ అంటే ఆ మూన్ అంటే పీపుల్ వేర్ డెఫినెట్లీ ఇన్ డెఫినెట్ బెటర్ బిహేవియరల్ మూడ్. ఇంత లైఫ్ లో నాన్నగారితో గడిపిన ఒక మంచి మూమెంట్, అన్ని ఉన్నా కానీ స్పెషల్ గా ఒక మూమెంట్ ఎప్పుడు ఉంటుంది మనకి. సింగిల్ అవుట్ ఏదన్నా ఒకటి చెప్పాలంటే ఇది పర్వాలేదు, 2-3 చెప్పినా మీ ఇష్టం అది. అదే ఎవ్రీథింగ్. అందుకనే ప్రతి ఒక్కటి ఈజ్ మెమరబుల్ ఫర్ మీ. స్కూల్ కి వెళ్ళడం కానీ, ఆ నాన్న స్కూల్ కి రావడం కానీ, మేము ఎక్స్కర్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మూవీస్ కి వెళ్ళినప్పుడు, షూటింగ్ మూవీస్, ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఐ కాంట్ జస్ట్ ఒక్కటి అని చెప్పలేను. బట్ ఒక్కటని పిక్ చేయలేనండి. పర్వాలేదా, పెళ్ళైన తర్వాత కూడా నాన్న ఇంటికి వచ్చారా అని రోజు ఈవినింగ్ ఫోన్ చేసిన దాకా, నాన్న షూట్ నుంచి వచ్చారా 4-5 ఫోన్లు చేసేదాన్ని మెడ్రాస్ కి. ఇంకా రాలేదమ్మా, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. సో నాన్న ఇంటికి వచ్చారు అని చెప్పిన తర్వాత నేను నా హస్బెండ్ తో బయటికి వెళ్ళేదాన్ని డిన్నర్ కి. సో మొత్తం అనేది వాళ్ళు నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన దాకా అమ్మాయి కదలదు బాబు నువ్వు ఉండు అని అనేది ఆయనతో. రిస్క్ తో కూడిన వర్క్ షూటింగ్స్ లో, ఎందుకంటే నాన్నకి క్వైట్ ఫ్యూ యాక్సిడెంట్స్ అడగబోతున్నా ఎప్పుడు అయ్యాయి ఇట్లా షూటింగ్ చాలా అయినాయి కాబట్టి ఆ భయం ఆటోమేటిక్ గా బాగా ఎక్కువ అయిపోయింది యాజ్ వి వర్ గ్రోయింగ్ ఓల్డర్. సో అది అందుకని నాన్న ఇంటికి వచ్చారా, సేఫ్గా వచ్చారా అని అడుగుతానే ఉండేవాళ్ళు. ఎందుకు ఒకసారి యాక్చువల్లీ రాజస్థాన్ లో హార్స్ రైడింగ్ చేస్తుంటే పెద్ద డోర్ ఒకటి ఉంటే దాంట్లో ఆ బోల్ట్ ఒకటి సరిగ్గా స్పీడ్ లో వెళ్తుంటే ఆ డోర్ విండ్కి వచ్చేసి ఆ రాడ్ ఇట్లా లక్కీగా సైడ్ నుంచి వెళ్ళిపోయింది. సో ఇమీడియట్లీ అక్కడ హాస్పిటల్ రష్ చేసి మళ్ళీ మెడ్రాస్ తీసుకొచ్చారు. సో ఇంకో దగ్గర ఇంకెక్కడో పడ్డారు. సో అట్లా కంటిన్యూస్ ఏదో ఒకటి ఉండేది.
అట్లాంటప్పుడు మీరు అనేవారా నాన్న ఎందుకు ఈ సినిమాలు ఊరికి దెబ్బ లేదు. తగ్గించుకోవడం అని అనేవారా? లేదు, ఎందుకంటే బికాస్ దట్ మేము పెరగడమే అది చూస్తానే అదే అలవాటు పడిపోయారు. సో అట్లా బాగా ఎక్కువ 100 days ఫంక్షన్ అప్పుడు మాట్లాడుతూ బీపీ ఎక్కువ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఇన్సిడెంట్స్ వేర్ కంటిన్యూస్. ఎంత పాపులర్ గా ఉన్నారో అంత లైఫ్ ఆల్సో వాస్ అట్ సమ్ రిస్క్ ఆర్ ది అదర్. అంటే ఊరికేనే జస్ట్ ఇప్పుడులాగా ఈజీగా అందరు Route లో. కష్టపడుతున్నారు కానీ ఆ రోజుల్లో బికాస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కొంచెం డిఫికల్ట్ గానే ఉండేది. అందరూ అవును. కష్టపడ్డారు అప్పుడు చాలా. కష్టమే. అప్పుడు చేసింది నిజంగానే వాళ్ళు రియల్ హీరోస్ అప్పటి వాళ్ళు వీళ్ళందరూ. యా యా. తర్వాత So, ఇప్పుడు మీరు 9 అమ్మాయిలు. నాకు ఒక్కటి చెప్పండి, మాత్రం చెప్పండి. స్పెషల్ అన్నారు కదా, అంటే ఎవ్రీథింగ్ ఇస్ స్పెషల్. సో +2 కి నేను 10th అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నాను. సో ఈ సబ్జెక్ట్ నాకు లిటరేచర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంది, అది ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్కి ఇస్తారు. సో నేను అంతా వెళ్తే ఒక స్కూల్లో ప్రిన్సిపల్ మీటింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు ఆమె అంత చూసేసి we don't have seats available right now, you should have come in earlier, it's very difficult, పేజ్ తిప్పేసి మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చింది. ఈ అన్ని మార్క్స్ ఇవన్నీ చూస్తారు కదా మొత్తం అన్ని, అవును. పేరేమో చెప్పాను. సో మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చి చూసి ఫాదర్ అండ్ ఆక్యుపేషన్ చూసి, ఆర్ యూ డాక్టర్ ప్రభాకర్ రెడ్డిస్ డాటర్ అన్నాను. ఎస్ మ్యామ్. Oh, I watch Telugu cinemas. He is a fine gentleman. I said, I think I should give you for what the gentleman is. Anannadi. Asal, that was my most proudest. కాబట్టి మీ స్టడీస్ అట్లా నాన్నగారితో వచ్చింది అనమాట. So she was not doing favor చేయడం లేదంటే నాన్నగారికి ఎంత మంచి రెప్యుటేషన్ ఉంది. How highly he is qualified. Do you know how highly qualified your father is? You deserve to take this subject అని చెప్పి ఆ సబ్జెక్ట్ ఇవ్వడానికి, ఏ సబ్జెక్ట్ అయినా అయితే ఇచ్చేస్తారు. బికాస్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ కి నాన్న బాగా చదువుకున్నారు, రాస్తారని. అప్పటికి నాన్న మూవీస్ తీయడం బాగా, ఈ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో దాని వల్ల ఆ సీట్ నాకు వచ్చింది కాబట్టి దట్ వాజ్ మై ప్రౌడ్. ఎందుకంటే మనకు డౌట్స్ వస్తే క్లారిఫై చేసే వాళ్ళు ఇంట్లో ఉండాలి కదా, దానికి కూడా. దానికని కాదండి, అంటే ఇప్పుడు క్వాలిఫికేషన్ అన్నారు కదా, ఈ సబ్జెక్ట్ కి ఎందుకు వెళ్తున్నారు, వాట్ ఈస్ యువర్ వాట్ ఈస్ ద నీడ్ టు డూ దిస్ సబ్జెక్ట్. బికాస్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అందరూ it's like you have to be extremely good with the subject that you're willing to take that. అందరూ ఈజీగా ఆప్ట్ చేసుకునే సబ్జెక్ట్ కాదు. అండ్ దే యూస్ టు గివ్ ఓన్లీ లైక్ ఫార్వర్డ్ క్లాస్ అయితే కొంచెం వెరీ లిమిటెడ్ సీట్స్. అప్పట్లో బాగా ఇవి ఉండే కదా SC ST సీట్స్. సో దట్ టైం వి గాట్. సంతోషం. అది మీకు నిజంగానే మెమరబుల్. అది నాన్నగారి పేరు చూసి అట్లా గ్రేట్ అని చెప్పడం. అదే అంటే అంతసేపు లేదు అని అన్నామే, ఆ నాన్నగారి పేరు చూసి ఆమె. దెన్ తర్వాత అసలు నాకు ఆమె సినిమాలు చూసే టైప్ కాదు, షీఈ్ హైలీ క్వాలిఫైడ్. ఆ రోజులో ప్రిన్సిపల్స్ అంటే దే యూస్ టు బి వెరీ 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 స్ట్రిక్ట్ చాలా. అండ్ ఆ తర్వాత నాకేం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారని ఏం కాదు, బికాస్ ఓన్లీ ఫర్ ద సీట్ అప్పుడు నాన్న పేరు చూసి. ఇంకా తర్వాత మీ స్టడీస్ ని బేస్ చేసుకుని ఉంటుంది ట్రీట్మెంట్ ఎలాగో. మీరు 9 అమ్మాయిలు, నాన్నగారికి 9 అమ్మాయిలు, 9 ప్రాణం అని మీరు చెప్పారు. 9కి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపినప్పుడు నాన్నగారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అబ్బో, అసలు అదొకటి గుర్తు తలుసుకోని మూమెంట్. అది అసలు చూడలేకపోయాం నాన్న వాళ్ళు. అప్పగింతలు అనేసరికల్లా ముందర కళలో నీళ్ళు వస్తాయి. అసలు నాకు అదే మీరు అడిగారు కదా ఏది మోస్ట్ మెమరబుల్ అని, అది చెప్పొద్దనే చెప్పలేదు. పర్వాలేదు, దట్ ఈస్ డెఫినెట్లీ చాలా కష్టమైన సిచ్యుయేషన్, హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అది. ఒక్క మూమెంట్ నెవర్, గుండెని ఇట్లా కట్ చేసినట్టుగా ఫీలింగ్ ఆ రోజు. సహజం అది. 9తో ఆడుకుంటూ 9కి పెళ్లిళ్ళు చేసి పంపడం, అందులో అత్తారింటికి పంపడం అంటే తండ్రికి చాలా కష్టమైన సిచ్యుయేషన్. పంపిన తర్వాత ఎన్ని భయాలు ఉంటాయండి అదేనండి, అందుకే అసలు. ఎందుకంటే అది అప్పుడు మనకి ఎప్పుడు ఆలోచన ఉండేది నాకు, ఎంత భయపడుతున్నారు నాన్న, ఏమనుకుంటున్నారు అక్కడ కూర్చొని, మా గురించే కదా ఎప్పుడు ఆలోచిస్తుంటారు అని. అది ఒక్కటి నాకు బాగా ఇంబెడ్ అయిపోయింది. సో ఎప్పుడు కానీ అసలు ఏది మాకు తక్కువ ఉందని, మాకు భయం ఏదన్నా కొంచెం కష్టం ఉందని మాత్రం ఎప్పుడు చెప్పకపోయారు. ఆయన బాధపడతారని అంటే బాధపడేవారు నాన్న ఈజీగా. ఈజ్ వెరీ సెన్సిటివ్.
చాలా తొందరగా హర్ట్ అవుతారు. దానివల్ల ఏం చెప్పాలో మనం కూడా భయపడతాం కదా ఆ, automatic గా. అంటే అవసరం లేదు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుని ఆ తర్వాత అది మర్చిపోయేవాళ్ళం. సో అది మంచి పని అయ్యేది, ఎందుకంటే చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రతి చిన్న విషయం వెళ్ళి చెప్తే వాళ్ళని బాధ పెడదాం, దానికి ఏమి యూజ్ సొల్యూషన్ మనమే చూసుకోవాలి కానీ పాపం వాళ్ళు ఏం చేయలేరు, అవును, మనసు అవును. కష్టపెట్టడమే కానీ. అంటే ఆయన తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని నమ్మి మనకి ఈ లైఫ్ ఇప్పుడు ఉందంటే ఆయన డిసిషన్ వల్లే కదండి. తప్పనిసరిగానండి. జనరల్ గా వాళ్ళు ఆడపిల్లలకి జాగ్రత్తగా ఉండాలని మంచి వాళ్ళని చూసి మంచి చేస్తారు. వాళ్ళని చూస్తారు, వాళ్ళు చేసినంత ప్రయత్నం తప్పకుండా చేస్తారు, 100% చేస్తారు వాళ్ళు. అవును. మనం వాళ్ళ చాయిస్ కరెక్ట్ అనుకొని నమ్మాలి అంతే. నమ్మాలి, తండ్రి మీద నమ్మకం ఉంటేనే ఇవన్నీ నమ్మకం జరుగుతాయి ఉంది, మనకి. definitely. నేను అసలు పెళ్లి చూపులు కూడా రానని చెప్పాను మెడ్రాస్ హైదరాబాద్ ట్రిప్, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి, అంటే కాలేజ్ ఉందన్న నేను వెళ్ళను అని అంటే, ఏదో ఒక్క పూటే అమ్మ వెళ్ళి చూసి నచ్చితే ఓకే అను, లేకపోతే వచ్చేసే పర్వాలేదు. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ అంటే అప్పుడు మెడ్రాస్ లో ఉన్నాం కదా, వెళ్ళి చూసి నాన్న ఇంత చేశారు ఏమన్నారు కదా నన్ను, ఒక మాట ఈ ఒక్కటే కదా నన్ను అడిగింది, సరే నాన్న తీసుకున్న డిసిషన్ ఎప్పుడు కరెక్టే ఉంటుంది, ఓకే అనేది వచ్చేసి అంతే. సో ఆ మినిట్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాన్న గుర్తు వచ్చి ఓకే అన్నాను, ఇంకేది ముందు కళ్ళ ముందు రాలేదు, అది నాన్న ప్రేమ. గుర్తు వచ్చింది కాబట్టి. సో అండ్ ఐ థింక్ మా లైఫ్ అనేది, ఈ లైఫ్ అనేది వాట్ ఎవర్ హిస్ డెసిషన్స్ అండ్ చాయిసెస్ హీ మేడ్ ఫర్ అస్, అందులో నాన్నకి దేవుడి మీద అంత నమ్మకం కదా అసలు, ఐ నో హీ విల్ నెవర్ బీ రాంగ్. కరెక్ట్ అండి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీలో అందరూ ఉండేవారు అని చెప్పారు. యా, జనరల్ గా మీ ఇంటికి ఎక్కువగా అంటే మీరు ఈ ఆర్టిస్టుల పిల్లలందరూ కలవడం కానీ అట్లా ఉండేదా? మీరు విడిగా పిల్లల్ని ఎక్కువ అంటే మూవీ ప్రివ్యూ షోస్ అప్పుడే కలిసేవాళ్ళం అండి. అంటే మేము అందరం మా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, మిమ్మల్ని చూస్తే చాలా స్టైలిష్ గా పొగరుగా ఉండేవాళ్ళు, ఎక్కువ కలవకపోయేవారు మీరు, అందుకని మేము ఎక్కువ ఫ్రెండ్స్ చేయలేదు మీతో అని. కానీ ఒకరిద్దరితో బాగానే ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఇంటికి మాత్రం నాన్నకి రెగ్యులర్ గా ఎవరన్నా ఒకరు వస్తానే ఉండేవాళ్ళు. అల్లు రామలింగ గారు అంకుల్ ఆయన వచ్చేవారు, తర్వాత గుమ్మడి గారు, కృష్ణ గారు, హనుమంతరావు గారు, ప్రభాస్ వాళ్ళ ఫాదరు, ఆయన చాలా క్లోజ్ నాన్నకి. సో వీళ్ళంతా రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు, ఇంటికి కూడా ఎక్కువ వచ్చేవారు. అదే ఇప్పుడు మీ నాన్నగారితో పాటు ఇప్పుడు త్యాగరాజు గారు కూడా విలన్ గానే వేసేవారు, వాళ్ళ పిల్లలకి మీకు ఇంటరాక్షన్ ఉండేదా? లేదు, ఎక్కువ లేదు. రంగారావు గారి పిల్లలతో గానీ లేదు, వీళ్ళతోటే ఎక్కువ. మా సిస్టరు, తర్వాత సత్యనారాయణ గారి డాటర్ క్లాస్మేట్స్, రమాదేవి అని తను, తర్వాత శ్రీదేవి సిస్టర్ ఉంది కదా శ్రీలత అని, తను మా సిస్టర్ మళ్ళీ క్లాస్మేట్. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది పిల్లలు మా స్కూల్లో చదువుకునే వాళ్ళు, హోలీ ఏంజల్స్. కేఆర్ విజయ డాటర్ చదువుకునేది, రమ్యకృష్ణ చదువుకునేది, రతి అగ్నిహోత్రి. హోలీ ఏంజల్స్ నుంచి మాక్సిమం స్టార్స్ ప్రొడ్యూస్. శ్రీనగర్ లోనే కదా హోలీ ఏంజల్స్. అట్లా అంటే మొత్తానికి నాన్నగారితో గడిపిన మధుర క్షణాలు మీరు అవే మెమరబుల్ గా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. అలాగే మీరు అత్తారింటికి పంపినప్పుడు ఏంటంటే అడగద్దని చెప్పన్నారు, ఆ బాధ మిగిలిపోయింది అన్నారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నాన్నగారిని చూడడానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య, అంటే మీ ఇద్దరంటే నాన్నగారికి పిల్లలకి మధ్యన సంభాషణ ఎలా ఉండేది అత్తగారింటి నుంచి నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు? అంటే నాన్నకి ఎప్పుడు తెలుసు ఆ క్వశ్చన్ అనేది ఉండేది కానీ అడగకపోయేవాడు అంత. ఓకే, అంటే ఆ లుక్ లో ఇట్లా అనేవారు, అందులోనే కొన్ని 100 మాటలు అర్థమైపోయేవి. సో నాకు కూడా అదే అలవాటు అనుకుంటాను నేను, ఆయన ఎక్స్ప్రెషన్ తో అర్థం చేసుకునేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఏదో ఒక చిన్న యాక్షన్ ఆర్ ఏదైనా పని చేసి దాన్ని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చేతల్లో చూపించడం. సో నాన్నకి ఏదైనా ఇష్టం అంటే చేసి పంపి, నేను అసలు ఎక్కువ నాకు ఎవరికి వంటలు చేయడం అలవాట్లేదు. సో పెళ్ళైన తర్వాత బాగా నేను బేకింగ్ అవన్నీ చేసి ఏదన్నా పంపిస్తే అసలు ఎంత బాగా, అసలు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందా అనుకున్న అమ్మాయి బాగా ఇప్పుడు మనం చేస్తుందంటే చిన్న ఒకటే లైన్, చాలా బాగా చేస్తుంది శైలు వంట అనే మాట. అది ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అందులో. అంటే మనకి ఏమీ మనం
కష్టపెట్టకుండా అంతా మన సర్వెంట్స్ అందరు ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఉంటారు కానీ నాన్నకి ఇష్టమని నేను చేసి పంపించేదాన్ని కదా. సో అది స్పెషల్ కదా. సో ఫర్ హిమ్ హీ నోస్ అంటే ఆ లవ్ అనేది అట్లా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. వర్డ్స్ లో ఎప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే అలవాటే లేదు. అది అందులోనే మన చేతల్లోనే అంతా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఆయన ఫేస్ లో, ఆయన కళ్ళల్లో ఆయన క్వశ్చన్ కనపడేది. మళ్ళీ అదే నేను ఏదన్నా చిన్న పని చేసి ఆయనకి ఎక్స్ప్రెస్ చేసేది అంతే. మీ నలుగురు పిల్లలతో బాగా ఆడుకునేవారు వచ్చి, పిల్లలతో మనవాళ్ళతోటి. మనవాడు చాలా ఇష్టం నా కొడుకు అంటే. అసలు ఎంత ఇష్టం అంటే వాడు ఏదైనా మాట్లాడుతుంటే వినాలి 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 అని, ఏదన్నా క్వశ్చన్ అడిగి వాడు మాట్లాడుతుంటే అట్లా చూస్తుండేవాడు. మా బాబేమో అసలు ఆల్మోస్ట్ 11-12 months నుంచి విపరీతంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇంకా 2 years కి అసలు పెద్ద మనుషులు మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడు. సో నాన్నకి చాలా ఆశ్చర్యం వేసేది వచ్చి చూసి. షూటింగ్ ఎంత లేట్ అయినా కూడా రాత్రి 11:30-12 అయినా వచ్చి వాడిని చూసి వెళ్ళేవారు. పాప పుట్టినప్పుడు అఫ్ కోర్స్ ఫస్ట్ చైల్డ్ కదా, అసలు మెడ్రాస్కి వెళ్ళాము కొన్ని రోజులు ఉండి. ఆ పాపని అసలు ప్లేన్ లో తీసుకెళ్తుంటే ఎంత గర్వంగా ప్లేన్ లో పట్టుకున్నాడంటే చాలా ముద్దుగా ఉండేది పాప. బొమ్మలాగా ఉండేది. అసలు ఎయిర్ హోస్టెస్, ప్యాసింజర్స్ అందరు వచ్చి చూసేవాళ్ళు పాపని. నాన్న పట్టుకొని ఆ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది దట్ ప్రౌడ్ ఫీలింగ్ అనేది. సో ఆ లుక్ నాన్న ఫేస్ లోనే అన్ని అర్థం అయిపోయింది. ఏది చెప్పక్కర్లేదు, నాన్న ఫేస్ లోనే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. వాళ్ళంతే అంతే, మాటలు ఏవి ఉండవు కానీ అది ఆ భావం మనకి తెలిసిపోయేలా ఉంటుంది. లైట్ లో తను కూర్చోబెట్టుకొని అందరు చూస్తుంటే యూనో అవన్నీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ నాకు. ఎప్పుడైనా ఇలా అంటే వాళ్ళు షూటింగ్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు కదా, బయటికి దేశాలు అవి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ ఏమైనా తెచ్చేవారు? సాధారణంగా ఎలాంటి గిఫ్ట్స్? షాపింగ్ చెప్పక్కర్లేదు. సింగపూర్ నుంచి వచ్చారు ఒకసారి, 7 suitcases నిండా సామాన్ తీసుకొచ్చారు. నాకు బట్టలు గాని, అవసరం ఉన్న నెయిల్ పాలిషెస్ అయితే ఒక 50 bottles అండి. ఆ షేడ్స్ ఇండియాలో దొరకవని అమ్మ నాన్న అంత షాపింగ్ చేశారు. డ్రెస్సెస్ అయితే మళ్ళా ఇప్పటికి అట్లాంటి డ్రెస్సెస్ ఇండియాలో ఇంకా అంతవరకు చేయడం లేదు. అట్లా అంత మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చారు. షూస్ కానీ, బాంబే రెగ్యులర్గా అప్పుడు సెన్సార్ బోర్డ్ మీటింగ్స్ కోసం అని ఢిల్లీ, బాంబే వెళ్ళేవారు. ఒకసారి ఊరికేనే నాకు పెళ్ళికి ఇంకా 1 month ఏమో ఉంది, పెట్టెలు ఉన్నాయి ఏంటి అని. మా నాన్న ఎప్పుడు లేట్ నైట్ వచ్చేవారు, ఎందుకంటే పని అంతా అయిన తర్వాత నైట్ వచ్చేవారు. ఏంటని చూస్తే ఒక 40 pairs షూస్ అండి. ఊరికే షాప్ లోకి వెళ్ళారంట. అంటే ఏది నచ్చుతుందో తెలియదు కదా, సో అన్ని వేసేయమని చెప్పాను, నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని చెప్పారు. సో అట్లా షాపింగ్ చేసేవాడు నాన్న. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు హైదరాబాద్కి వస్తేనేమో మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేవారు ఏదైనా మీటింగ్ ఉంటే. అప్పట్లో ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. మీటింగ్ అయిపోగానే ఈవినింగ్ ఫ్లైట్కి రెస్టారెంట్కి వెళ్ళి, అప్పుడు నాన్కింగ్ చాలా స్పెషల్, అక్కడికి వెళ్ళి ఆ చికెన్ మాకు చాలా బాగుంటుంది. అప్పుడు మెడ్రాస్లో అవన్నీ చేసేవారు కాదు. అవి తీసుకొని మార్నింగ్ నైట్ ఫ్లైట్కి తీసుకొచ్చేవారు. ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్లో ఏం స్పెషల్ అవి తీసుకొచ్చేవారు. షాపింగ్ అవి మాత్రం అసలు చెప్పక్కర్లేదు, నాన్నకు బాగా ఇష్టం. మంచి బట్టలు, మంచి జ్యువెలరీ పర్వాలేదు ఒక అంతవరకు, అంటే మేము ఇంకా చిన్న వాళ్ళం కదా. సో అంత బట్టలు, షూస్, క్వాలిటీ, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ వాజ్ సూపర్లేటివ్. చాలా బాగా ఉండింది మా లైఫ్. మీ నలుగురిలో నాన్నగారితో ఎవరు ఎక్కువ క్లోజ్ గా ఉండేవారు? క్లోజ్ గా అంటే మా సిస్టర్స్. నా తర్వాత సిస్టర్ ఎక్కువ ఫైట్ చేసి మాట్లాడడం, ఫ్రీగా మాట్లాడుతారు తను. అంటే కొంచెం టామ్ బాయిష్, ఎక్కువ ఫ్రీగా ఏదున్నా ఫ్రీగా అడిగేస్తుంది. మార్క్స్ తక్కువ వచ్చినా కూడా అంతే నాన్న నాకు తెలీదు, నాకు ఇంతకన్నా అంటే అంతే, నీకు ఎంత వస్తే అంతే, పర్వాలేదులే, ఈసారి ఇంకొక మార్క్ ఎక్కువ ట్రై చేయండి. సో నా తర్వాత సిస్టర్ బాగా ఎక్కువ క్లోజ్. చిన్న సిస్టర్ ఏమో ఎక్కువ ముద్దు చేసేవారు, ఎందుకంటే తనకు ఆస్తమా ఉండి 7th month లోనే పుట్టింది కాబట్టి కొంచెం బాగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు దాన్ని. మొత్తానికి అంటే ఇంత లైఫ్ లో కూడా నాన్నగారితో అంతా మీకు స్వీట్ మెమరీస్ కానీ అసలు చేదు అనుభవాలు అనేవి అసలు లేవు? చేదంటే భయం కలిగించే మాత్రం ఉండిందండి. ఒకసారి మెడ్రాస్ లో ఏదో ఇష్యూ, మూవీ డిస్కషన్ ఇష్యూలో నానేదో మూవీ చేద్దామని అనుకున్నారు కానీ నాన్ని కిడ్నాప్ చేసి ఒక హోటల్లో
లాక్ చేసేసారు. 2 days ఎక్కడున్నారో ఏం తెలియదు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కదా, ఏ హోటల్ అని తెలియదు, ఎక్కడికి వెళ్ళారని తెలియదు. మా నాన్న అందులో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిరోజు నైట్ ఫోన్ చేస్తారని చెప్పారు కదా అది. సో ఆ టైంలో బాగా భయం వేసింది మాకు. ఇక్కడ అంటే ఎవరు చేశారో తెలిసిందే అండి అప్పుడు? అంటే ఐ కెనాట్ రివీల్ నేమ్స్. ప్రొడక్షన్ సినిమా రైవల్రీ ఉన్న విషయంలోనే ఇది జరిగింది కూడా. ఇండస్ట్రీలో ఒకరే చేశారు. సో టూ days 2 nights లేరు. 3rd day కూడా ఇంకా అంతా వెళ్ళి వెతికితే మనకు తెలిసిన హోటల్స్ లో అంతా చూస్తే ఆ రోజు వన్ ఆఫ్ ద రూమ్స్ దే జస్ట్ లాక్డ్ హిమ్ అండ్ కెప్ట్ హిమ్ దేర్. అట్లాంటి చాలా జరిగినాయండి. అంటే నాన్నకి ఎప్పుడు ధైర్యంగా ఏదన్నా ఉంటే బయటికి చెప్పే ధైర్యం ఉండేది. ఎంత సెన్సిటివ్, బట్ హీ వాజ్ ఆల్సో వెరీ ఓపెన్ మైండెడ్. ఏదన్నా కరెక్ట్, ఇది తప్పు ఇది అని చెప్పే ధైర్యం నాన్నకి బాగా ఉండేది. సో అది ఇట్లా ఎవరైనా ఎనిమిటీ ఉన్న వాళ్ళు ఏదన్నా దాన్ని యూస్ చేసుకొని నాన్నని ఇట్లా బంధించను, తీసుకెళ్ళిపోవడము అవన్నీ చేసేవారు ఎక్కువ. అది మీకు చాలా టెన్షన్ గా ఉండేది కదా? ఓ ఎస్. ఎందుకంటే ఇప్పుడు నిజాన్ని ఒప్పుకునే ధైర్యం చాలా మందికి ఉండదండి. ఎవరు మాట్లాడరు కూడా. ఇప్పటికైనా అంతే, ఎవరైనా ఏదో ఊరికేదో సూపర్ఫిషియల్ గా చెప్పేస్తారు. కానీ ధైర్యంగా ఇది అదే ఇప్పుడు ఆ హ్యాబిట్స్ కొన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే అయ్యంతా మోహన్ బాబు గారు చాలా క్లోజ్ నాన్నతో. సో నాన్న ఎప్పుడు అనేవారు, ఇది 4-5 విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మోహన్ బాబు గారితో షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాతో కూడా అంటుంటారు, ఎప్పుడు ఆయనకి ఎక్కువ కోపం ఎప్పుడన్నా వస్తే, చూడరా అందరూ ఒకేలా ఉండదు, మన చేతిలోనే 5 ఏళ్ళు ఒకలాగా లేవు. సో మనుషులు అన్ని రకాలుగా ఉంటారు, ఎవరికి ఎట్లా ఉండాలో మనం అట్లా ఉండాలి. కానీ నిజం చెప్పడానికి, ధైర్యంగా బయటికి మాట చెప్పడానికి ఎప్పుడు వెనకాడొద్దు. నీకు ఏదైతే అనిపిస్తుందో అది చెప్పు. ఎందుకంటే నువ్వు ఏదో అనుకొని ఇంకేదో చెప్తే నువ్వు యువర్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్. సో ప్రతి ఒక్కరితోని అంటే ప్రతి ఒక్కరికి నువ్వు మారొద్దు, వాళ్ళు ఎట్లాగైనా ఉండని, కానీ నువ్వు చెప్పాల్సింది, నువ్వు చేయాల్సింది, నీ పర్సనాలిటీ అంటూ అలాగే చెయ్యాలి, ధైర్యంగా చెయ్యాలనేది. ఓపెన్ మైండెడ్, బాగా ఓపెన్ ఉండేవారు నాన్న. ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి మోహన్ బాబు గారికి ఆ లక్షణం వచ్చిందంటారు, ఓపెన్ గా మాట్లాడడం? అనుకుంటానండి, ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా. ఎందుకంటే చాలా అసలు ఎంత క్లోజ్ అంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఆపోజిట్ హౌస్ లో ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాగా రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి ఆయన ఇంటికి వచ్చేవారు. తర్వాత బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన కొంచెం వాయిస్ విప్పుతూ ఉంటారు కదా, అంతే. ఆయన చేసేది ఏం తప్పు కాదండి. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమోనని భయపడి చెప్పని వాళ్ళే ఉంటారు. సో కరెక్ట్ గా ఆయన ఏదైనా కరెక్ట్ ఉంటే విషయం చెప్పడానికి భయపడరు. ఆయన చెప్పే అన్ని కరెక్టా కాదా అనేది వేరే విషయం, కానీ ఇది తప్పు, ఇది మాట ఇట్లా ఉంది అని చెప్పే ధైర్యం మాత్రం ఆయనకు ఒక్కరికి ఉంది. అండ్ నాన్నగారు కూడా అట్లాగే ఉండేవారు చాలా మటుకు. ఏదైనా విషయం ఉంటే బయటికి పబ్లిక్కి, జనాలకి కానీ ఎవరికైనా చెప్పాలి, అది బయటికి తీసుకురావాలి ఆ విషయం అనేది. ఈ హ్యాడ్ దోస్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్. అంటే నేను మామూలుగా అందరికీ మీరు చెప్పేదే అడుగుదలుచుకున్నా ఈ చిత్రపురి కాలనీ గురించి. నిజంగానే మీ ఇంటర్వ్యూలు అన్ని చోట్ల కూడా చూశాను, నాన్నగారు ఎంత డెడికేటెడ్గా దానికి చేశారో చెప్పారు. ఇప్పుడు మీరు దానికోసం అంటే నాన్నగారి పేరు మీద అవార్డు ఒకటి పెడితే బాగుండు అనేది మీరు ఎవరో సిస్టర్స్ లో అన్నారు, దాని గురించి మీరు ఏమైనా ఫైట్ చేస్తున్నారా? లేదండి, ఏం అనుకోలేదు. అంటే కొన్ని రోజులు మేము ఏదో ప్రయత్నం చేసాము, ఆ తర్వాత వి డిడ్ంట్ టేక్ ఎనీ స్టెప్ ఫార్వర్డ్. యాక్చువల్లీ ఐ హావ్ రిటన్ టు మోడీజీ అండ్ సమ్ పీపుల్, బట్ మెయిల్సే అసలు దే నాట్ గోయింగ్ త్రూ. సో మళ్ళీ ఛానలైజ్ చేసి దానికి రికమెండేషన్ ద్వారా చెయ్యాలంటే అడిగి తీసుకోవాలా అన్న ఆలోచన వచ్చింది. బికాజ్ ఇట్లాంటి సర్వీసెస్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్లీ ద కంట్రీ ఆర్ ద లీడర్స్, అంటే ఫస్ట్ మన స్టేట్ కు రికగ్నైజ్ చేయాలి. మన స్టేటే రికగ్నైజ్ చేయనప్పుడు ఇంకా అంత దూరం ఎక్కడ వెళ్తామని మళ్ళీ అంటే. బట్ నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో, నాన్నకు అవార్డు రావాలి అని అన్నప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు, అసలు
కాంటాక్ట్ లో లేని ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ప్లీజ్ స్టార్ట్ సంథింగ్ వీ విల్ టేక్ దిస్ మూవ్మెంట్ ఫార్వర్డ్ అండ్ సీ దట్ హీ డిజర్వ్స్ దిస్ అని అన్నారు. అది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు సెంటనరీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి, కొందరివి సూర్యకాంతం గారిది కూడా స్టార్ట్ కాబోతోంది. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఒకళ్ళు సరిగ్గా పరిశ్రమ చేయట్లేదు అని నిందించుకోవడం కంటే మనం మీరున్నారు, మీరు అందరికీ ఎలా పరిచయం అంటే మీరు ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారి పిల్లలు కానీ మీకు ఒక పెద్ద ఐడెంటిటీ, మామూలు ఐడెంటిటీ కాదు. అలాంటప్పుడు నాన్న రుణం తీర్చుకోవాలి అని మీరే పిల్లలు ఏమైనా చేసే ఆలోచన ఉందా? అదే అన్నామండి, స్టాచ్యూ కూడా మేమే చేస్తాము చిత్రపురి కాలనీకి, బికాస్ దట్ హ్యాస్ టు బి అన్ ఐడెంటిటీ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. కరెక్ట్ అండి, అదొకటి ఉండాలి అని అన్నాము. మొన్న స్టాచ్యూ అడిగినప్పుడు చేస్తున్నాం అంటారు. ఒక స్టాచ్యూ పిక్చర్ పంపించారు, అది సైడ్ నుంచి చూసినా నాన్నగారు లేదు. సో మేము అన్నాం ఇదంతా ఎందుకు, మాకు చెప్పేయండి, మేము చేయించి మేము పెట్టించేసుకుంటాం, మాకు ప్లేస్ ఎక్కడని చెప్పండి, దాన్ని బట్టి మేము చేయిస్తామని అంటే మళ్ళీ మేము లేదండి మేము చేసి చూపిస్తామని అంటారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 నెలలు అట్లా పోతా ఉంటుంది. సో ఏది చేయాలన్నా మనకి నేనేమనుకుంటానంటే ప్రతి పనికి వి నీడ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. కరెక్ట్. లేకపోతే ఎవరిదో సపోర్ట్ ఉండాలి. ఎందుకు ఇప్పుడు నాన్న చిత్రపురి కాలనీ కూడా డెఫినెట్లీ పొలిటికల్ సపోర్ట్ ఉండడం వల్లే జరిగింది. బికాస్ హీ హ్యాడ్ దట్ యాక్సెస్. ఎవరిని ఇప్పుడు అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ హీ కుడ్ అప్రోచ్ దెమ్ అండ్ ఇది ఫలానా అని చెప్పడానికి ఆపర్చునిటీ ఉనింది. సో అండ్ దే ఆల్సో సపోర్టెడ్, హెల్ప్ చేశారు. ఇప్పుడు చిత్రపురి కాలనీ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ ఆల్ దట్. ఇప్పుడు మేము చెయ్యాలంటే యాక్సెస్, హౌ డు వి గో అబౌట్? ఒకసారి వెళ్ళి కలిసాము, మినిస్టర్స్ని కలిసాము, ఇట్లా చెయ్యాలి అని చెప్పాము. ఆ తర్వాత అంటే ఇట్లాంటి వాటికి టైం లేదేమో అని అనిపిస్తుంది, అంతే, ఇంకేం లేదు. లేకపోతే ఇవన్నీ ఏంటంటే స్మాల్ థింగ్స్, వాళ్ళకి పెద్ద పని ఏం కాదు. దే కెన్ జస్ట్ టెల్ సంబడి ఇదేదో చూసుకో బాబు ఏంటో అని ఒకరికి చెప్తే చేసేస్తారు. ఒక కోఆర్డినేటర్ ఎవరైనా ఉంటే ఈజీగా ఉండాలి, మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తారు, ఈజీగా అయిపోతుంది పని. అదొకటి మీకు ఇంకా కోరిక, నెరవేరాల్సిన కోరిక అవుతుందండి. ఎందుకంటే ఇంత చేసిన కష్టం ఎప్పుడు వృధా పోదు, నాకు ఆ నమ్మకం ఉంది. వెయిటింగ్ దానికోసం, బికాజ్ ఆ పేరు అయితే ఎప్పటికి ఉండిపోద్ది. అది దానికి ఫస్ట్ నుంచి చాలా ఫైట్ చేసి మీడియాకి వెళ్ళి నాన్న పేరు తీయడానికి ట్రై చేస్తున్నారని చేసి ఇవన్నీ చేశాం కాబట్టి ఎంతో కొంత పేరు అయితే అక్కడే ఉంది. పేరు తీయడానికి ట్రై చేయలేదు. సో చిన్న స్టాచ్యూ ఒకటి లోపల పెట్టారు. బట్ ఇప్పుడు పెద్ద స్టాచ్యూ పెట్టి దాన్ని ఒక ప్రామినెంట్ ప్లేస్ లాగా చేయాలని మాకు అదొకటి ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఆయన అంత కష్టపడి ఆయన సొంత డబ్బుతో అంత చేసినప్పుడు అది మినిమం, చాలా మినిమం. అది అనేది డబ్బు అండి, ఆలోచన ఫస్ట్. అదొక ఆలోచన, ఫస్ట్ ఆలోచనగా పుట్టి దాన్ని కష్టంతో ముందుకు తీసుకురావడం అనేది ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరు చేసే పని కాదు. అది చాలా యూనిక్ అవుతుంది అసలు. అది మీరు అన్నట్టుగా ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టుకోవాలి. అది కూడా చేశారు, అది కూడా చేశారు. అందులో తన పిల్లలకి ఎంత ఆలోచిస్తారో అట్లాగే అందరికీ ఆలోచించారు అని అంటే అదొక గొప్ప విషయం. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలకు చేసుకుంటారు, వాళ్ళ సొంతానికి కట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఇల్లు ఉంటే బాగుంటది అన్న ఒక ఆలోచన, వాళ్ళు భోంచేయాలి, వాళ్ళకి ఇల్లు ఉండాలి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలని ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి చేసిన మనిషి మాత్రం ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఫైనల్ గా మీరు నాన్న అనే దానికి మీరేం నిర్వచనం ఇస్తారు? నాన్న అనే వర్డ్కి డిస్క్రైబ్. ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. దానికి ఇంకా దాన్ని ఏమంటారు, లవ్ వితౌట్ ఎనీ కండిషన్స్ అంటారు. అన్కండిషనల్ లవ్. దట్స్ ఆల్. ఇట్స్ జస్ట్ అన్కండిషనల్. ఆ అన్కండిషనల్ లవ్ మాకు, మేము బికాజ్ వీ వర్ బ్లెస్డ్ టు బీ హిస్ చిల్డ్రన్. కానీ అంత ప్రేమ మిగతా ఇంత మందికి పంచారంటే ఇంకెంత గొప్ప మనసో చూసుకోండి. వాళ్ళందరినీ కూడా తన పిల్లలుగా అనుకుని నాన్న అంటే నాన్న అని అంటుంటే రజనీకాంత్ గారు చెప్పిన మాట గుర్తొస్తుంది.
ఒకసారి కలిసినప్పుడు నేను ఆయన్ని డాడీ అనే పిలిచేవాడిని, నాకు చాలా ఇష్టం నాన్నగారు అంటే అని చెప్పారు. సో అందరూ ఏదో ఒక విధంగా ఆయనతో కనెక్ట్ అయ్యారు. అంటే ద గుడ్ హార్ట్స్, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ అందరికి ఏదో ఒక మంచి డెఫినెట్ గా చేశారండి. మానసిక వైద్యం ప్రతి అన్నమాట. ఒక్కరి జీవితంలో ఒక డిఫరెన్స్ తీసుకొచ్చారు. తనకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే తన దగ్గరకు వచ్చారో వాళ్ళందరి జీవితాలు, ఎంతో మంది ఆర్టిస్ట్ అంటారు ఫస్ట్ టైం మేము ప్లేన్ చూడడమే నాన్నగారు వాళ్ళ అమ్మ. ఏదన్నా మాకు రోల్ కావాలని వెళ్తే ఏంటి స్టోరీ చెప్పాలి సార్ అని అంటే నాకు టైం లేదు, నాతో పాటు ప్లేన్ ఎక్కించేవారంట, తీసుకెళ్లేవారు చూడండి. అది అట్లా ఎంతమంది చెప్పారు అసలు. సో అట్లా ఎన్ని రకాలుగా వాళ్ళని లైఫ్ ని ఎన్హాన్స్ చేయాలో తన వల్ల ఏ కొంచెమైనా ఉపయోగపడతాయి. అంటే వాళ్ళకి ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ మిగిలిపోయింది. వాళ్ళు ఇప్పుడు పెద్ద రైటర్ గాను ప్రొడ్యూసర్ గాను రాకపోయినా అందరూ కాలేరు, చాలా మంది అయితే అయ్యారు. ఆ ఒక్కరికి ఆ ఒక్క మనిషికి ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఉన్నది. ఆయన వల్ల నేను ప్లేన్ ఎక్కాను ఫస్ట్ టైం అనేది ఎప్పటికి గుర్తుండిపోద్ది కదా. సో అట్లా హీ ఎన్హాన్స్డ్ a lot of people's lives. అది గ్రేట్ కదండి, సాధారణంగా అంత చెయ్యరు కదా ఎవరు. అదే అంటే అడగకూడదేనా అడుగుతున్నా, నాన్నగారు గతించినప్పుడు ఎట్లా అనిపించింది? ఇంకప్పుడు అంటే కొంచెం శూన్యం అంతేనండి, ఇట్స్ జస్ట్ శూన్యం, సైలెన్స్. అంటే ఇంకా ఇంతకు మించి ఇంకేమన్నా బాధ ఉంటుందా? ఉండదు. సో అప్పటితో ఆ స్టాప్ అనేది వచ్చేసిందండి. సో అసలు 10 days ఏమి రియాక్ట్ అవ్వలేదు అసలు. ఆ తర్వాత అసలు కొన్ని సంవత్సరాలు 2-3 years ఏడవడం, గుర్తు రావడం, ఏడవడం, గుర్తు తెచ్చుకొని ఏడవడం, ఇంత చేస్తున్నాం. అసలు నాన్న హ్యాపీగా ఉంటారా? నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే చుట్టూ మాలో ఉన్నారు అని స్ట్రాంగ్ గా దాన్ని పెద్ద మెడిటేషన్ లాగా బిలీవ్ చేయాలని చేస్తూ ఇఫ్ వీఆర్ హ్యాపీ హీల్ బీ హ్యాపీ అన్న. మళ్ళీ అదేనండి, ఎవరినైనా మనం హెల్ప్ చేస్తే నాన్న ఆశయాలన్నీ మనం చేస్తూ ఉంటే నాన్న బ్రతికున్నట్టే. ఎవరికైనా మా వీలున్నంత. నాకు లక్ ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్. నాన్న అయితే ఎట్లా అందరికి హెల్ప్ చేస్తారో మా హస్బెండ్ కూడా అలాగే. రోజు ఎవరికో ఒకరికి ఏదన్నా విధంగా మనం సహాయపడితే, మన దగ్గర ఉన్నది వాళ్ళకి కొంచెం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, మనకేం పోదు, వాళ్ళకి చాలా హ్యాపీనెస్. అని నాన్న ఏదైతే చెప్తారో ఐడియాలజీస్ మై హస్బెండ్ హ్యాస్. సో ఇన్ ఎవ్రీవే నాన్న మళ్ళీ హీస్ రీఇన్కార్నేటింగ్ హిమ్సెల్ఫ్. పిల్లలు, మా బాబు కూడా అంతే, అసలు ఎంత జనరస్. పోనీలేమ్మా ఏముంది, 1000 కదా, చేసుకునేవాడు ఏం చేసుకుంటాడు, డజంట్ మేక్ అ డిఫరెన్స్ టు అస్ అని అంటాడు. సో అవన్నీ కూడా నాన్న చేసినవి మళ్ళీ గుర్తొస్తుంటాయి. కాబట్టి అది మొత్తం అంటే నాన్నగారు అది పర్ఫెక్ట్. మీరు చెప్పింది, పోయారని బాధపడుతూ కూర్చోవడం కాకుండా మన చుట్టూరేనే ఉన్నారనుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది పర్ఫెక్ట్. అది వాళ్ళకి మనం ఇచ్చే ఏమంటారు, తిరుగు రిటర్న్ గిఫ్ట్ అది. చాలా సంతోషం. ఐ హావ్ అ వెరీ బ్యూటిఫుల్ పోయమ్ రిటన్ ఫర్ హిమ్. చెప్పండి. ఇంగ్లీష్ లో ఉంది కానీ every time you spoke to me there was a silence in between your words. Now that you are gone, Father, I can still hear you speak to me. అంటే నాన్న మాటల మధ్యలో ఎప్పుడు నిశ్శబ్దం, ఆలోచించి నెక్స్ట్ మాట చెప్పేవాళ్ళు, ఆలోచించి ఆ మాట మధ్యలో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పొద్దు అనుకుంటున్నారు అని ఎప్పుడు ఒక వెయిటింగ్ ఉండేది. ఏం చెప్తారు, అది చెప్పొద్దేమో అనుకుంటున్నారేమో, ఇది చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచించి నెక్స్ట్ మాట చెప్పేవాళ్ళు కదా. సో ఆ నిశ్శబ్దంలో మాటలు అర్థమైపోయేది ఆయన మాటలు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక నిశ్శబ్దం అనేది మిగిలిపోయింది. కానీ ప్రతిరోజు ఏదో మాట్లాడుతున్నట్టు, ఆయన మాకేదో చెప్తున్నట్టు మనుషుల్లో చూస్తున్నాను నేను. అసలు ఆ ప్రేమ అనేదండి, అసలు చిత్రపురి కాలనీకి వెళ్తే తర్వాత ఎవరైనా ఆర్టిస్ట్ చెప్తుంటే ఇంత ప్రేమ, అసలు ఒక్క మనిషి ఇంత ప్రేమ ఎట్లిచ్చారబ్బా ఇంతమందికి. అమ్మ మేము ఉన్నదే నాన్నగారు వాళ్ళమ్మ, మాకు ఇల్లు ఉందమ్మా, దేవుడికి దండం పెట్టుకుంటామో లేదు కానీ నాన్న ఫోటో మాత్రం చూసి దండం పెట్టుకుంటాం అని అంటే ఇంత గొప్ప మనిషి అనిపిస్తుంది. అంటే మా నాన్న, నా నాన్న ఆ ప్రైడ్ ఒకటి, దట్ అది ఎవరి వల్ల తీసుకోలేని, మా దగ్గర నుంచి
దే కెన్ నెవర్ టేక్ ఇట్ అవే. కరెక్ట్ అండి, ఆ మాట మాత్రం కరెక్ట్. ఆ మాట Yeah. మంచి మాట చెప్పారు అసలు. అది Yeah. అంతకు మించిన ఆనందం లేదు. మన గుండెలంతా ఆ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది అసలు అసలు. ఎప్పుడు ఒక్క రోజని కాదండి, ఎవ్రీ టైం ఎప్పుడు ఉంటది. అసలు ఎంత ప్రౌడ్ అంటే అసలు ఎవరెవరు యంగ్స్టర్స్ అండి, ఐకియాకి వెళ్తే అసలు మేము మామూలుగా ఏదో తిరుగుతున్నాము, ఆ యంగ్ కపుల్, చిన్న పాప ఏదో వాళ్ళు ఫర్నిచర్ కొంటున్నారు, హాయ్ యూ ప్రభాకర్ రెడ్డిస్ డాటర్ అని అన్నది. అంటే నేను ఐఎమ్ నోబడి, అంటే నా సర్కిల్లో నేను పాపులర్ గానీ బయట వరల్డ్ ఐఎమ్ నాట్ నోన్ ఎట్ ఆల్. కరెక్ట్ అది. అచ్చు యోర్ ఫాదర్ ఈజ్ అన్ అమేజింగ్ మ్యాన్ అని చెప్పింది ఆ అమ్మాయి. అసలు అసలు తెలుగు అమ్మాయి కాదు, ఆ వీడియో చూసిందంట, యోర్ ఫాదర్ ఇస్ అన్ అమేజింగ్ మ్యాన్, సెల్యూటేషన్స్ టు హిమ్ అని అన్నది. అసలు అక్కడ భూమి మీద నిలబడ్డట్టు లేదండి ఆ మూమెంట్. గాల్లో తేలిపోతాం. అంటే అసలు వాట్ ఈస్ దిస్ దట్ సంబడికి, నేనేమైనా ఎట్లా చేస్తే అంత ఫీలింగ్, అంత గొప్ప మనిషి అవుతామా అన్న ఆలోచన వస్తుంది. బికాస్ యూ కెనాట్ ఎస్టిమేట్ ఆయన చేసింది. అది వాళ్ళకే సాధ్యం, వన్ అండ్ ఓన్లీ పర్సన్స్ వాళ్ళు, అంతే. చాలా సంతోషం. అంటే తెలుసుకోగలిగిన అన్ని విషయాలు నాన్నగారుగా, అంటే ఒక తండ్రిగా ఎట్లా అనేది మాక్సిమం తెలుసుకున్నామని అనుకుంటున్నాం. తండ్రిగా, తర్వాత మిగతా ఆర్టిస్ట్ కి హీ వాజ్ అ ఫాదర్ ఫిగర్ టు లాట్ ఆఫ్ పీపుల్. అందరు హీరోయిన్స్ కొత్తగా చేసే వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి ఏ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పేవాళ్ళండి. అట్లా ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి మా అనేది స్టార్ట్ చేశారు. మా అప్పుడు స్టార్ట్ చేసింది నాన్న. సో కంటిన్యూస్ గా ఎవ్రీ టైం నానే సెక్రటరీ దానికి. అంటే అప్పుడు ప్రెసిడెంట్ కి పవర్స్ లేవు, సెక్రటరీ ఏ ఇష్యూస్ వచ్చినా నాన్నగారు సాల్వ్ చేసేవారు. సో అట్లా దాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. తర్వాత వర్కర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కటి చిత్రపూరి కాలనీ అప్పుడు వర్కర్స్ వెల్ఫేర్ చేసి దాంట్లో మెంబర్స్ చేసి వాళ్ళకి హౌసెస్ ఇవ్వడం. ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ టువర్డ్స్ హౌ యూ కెన్ ఎన్హాన్స్ ఆర్ బీ హెల్ప్ఫుల్ లైఫ్. అంటే చూడండి, వాళ్ళు ఏ సినిమా పరిశ్రమ వల్ల వాళ్ళు ప్రసిద్ధులయ్యారో ఆ సినిమా పరిశ్రమలో వాళ్ళందరూ కూడా ఎదగాలని కోరుకున్నారు. వాళ్ళు తను ఎక్కడ ఎదిగారో అక్కడే వాళ్ళు కూడా ఎదగాలని కోరుకున్నారు. నేను ఒక్కడిని ఎదగాలి, నేను ఒక్కడిని ఉండాలని అనుకోలేదు. అది గ్రేట్నెస్ కదా ఎవరైనా సరే. ఓకే, చాలా సంతోషం. చాలా చాలా అంటే ఒక తండ్రి ఎలా ఉండాలి. సినిమాల తెర మీద ఏంటంటే జనరల్ గా మనం విలన్ గా చూస్తే వాళ్ళ నిజ జీవితంలో విలన్లు అనుకుంటారు. మాకు చిన్న అనుభవం చెప్తున్నా, ఎవరికి సంబంధం లేకపోయినా, సాధారణంగా సినిమాల్లో సత్యనారాయణ గారు రేప్ చేశారంటే కసి వచ్చేస్తుంది చూసేవాళ్ళకి, అంత రేప్ సీన్. సినిమాల్లో మేము చూస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళు కొట్టండ్రా వాడిని అనేవారు, అంటే అంత ఇన్వాల్వ్మెంట్. కానీ లైఫ్ లో చూస్తే మీలాంటి వాళ్ళతో మాట్లాడితే గానీ లైఫ్ లో ఇలా ఉంటారనే విషయం కూడా తెలియదు మాకు. తెర వరకే పరిమితం కదా మాకంతా కూడా. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారంటే. ఆడపిల్లల తండ్రి మాత్రమే కాదు, సినిమా పరిశ్రమకు కూడా తండ్రి అనే విషయాన్ని మీరు చెప్పారు. అది సంతోషం అండి. ఇది శైలజ గారితోటి వైజయంతి మాటామంతి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.